My name is Sivaramakrishna, chemistry faculty from Sarath Chandra IIT Academy. Now I would like to explain Le-Chatelier principle and problems related with Le-Chatelier principle in chemical equilibrium. So, chemical equilibrium. Just I would like to explain what is equilibrium first. Equilibrium means, suppose if we take reactants and products, generally chemical reaction means reactants are converting into products. Reactants ఎప్పుడైతే productsగా మారుతాయో దాన్ని chemical reaction అని అంటాం. Suppose a time t is equal to 0 in a container, reactants present in 10 mole per liter. ఒక కంటైనర్లో 10 mole per liter reactants ఉన్నాయనుకుంటే ఇనీషియల్గా దానిలో ప్రోడక్ట్స్ అనేవి ఉండవు. ప్రోడక్ట్స్ 0 కాన్సన్ట్రేషన్ ఉంటుంది. టైంతో పాటు సపోజ్ 1 సెకండ్ 2 సెకండ్ ఆర్ 2 మినిట్ ఆర్ 3 మినిట్ or 4 minutes, 5 minutes, 6 minutes, 7 minutes, 8 minutes, 9 minutes, 10 minutes దగ్గర మనం అబ్జర్వ్ చేస్తాం. మనకి కాన్సన్ట్రేషన్స్ నేను అబ్జర్వ్ చేస్తే ఇది మోల్ పెర్ లీటర్ అంటే మొలారిటీ. ఎప్పుడైతే నేను బ్రాకెట్స్లో రాశానంటే అది కాన్సన్ట్రేషన్ రిప్రజెంట్ చేస్తుంది అనుకుందాం. వాల్యూమ్ 1 లీటర్ కంటైనర్లో ఉందనుకుందాం. సపోజ్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర రియాక్టెంట్స్ 10 ఉన్నాయనుకుందాం. ఇక్కడ 10 మోల్ పెర్ లీటర్ ఉన్నాయనుకుందాం. కొంత టైం అయిన తర్వాత 1 మినిట్లో ఎన్నో కొన్ని రియాక్టెంట్స్ అనేవి ప్రోడక్ట్స్గా మారుతాయి కాబట్టి సపోజ్ ఇవి 9 ఉన్నాయనుకుందాం. కొంత టైం అయిన తర్వాత ఇవి 8 ఉన్నాయనుకుందాం. ఇవి 7. అంటే టైంతో పాటు రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది, మనకు తెలిసిందే. సపోజ్ ఇది 6 ఉన్నాయనుకుందాం, ఇది 5, ఇది 4, ఇది 3, ఇది 2, ఇది 1, ఇది 0 ఇలా ఉందనుకుందాం. అంటే ఈ రియాక్షన్ కొంత టైం అయిన తర్వాత కంప్లీట్ అయిపోయింది అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం కావడానికి చెప్తాను ఇది నేను. సో 1 మినిట్ దగ్గర రియాక్టెంట్స్ అనేవి 0 మినిట్స్ దగ్గర లేవు. టైంతో పాటు ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంటుంది. సపోజ్ నాకు కొంత టైం అయిన తర్వాత 1 మినిట్ అయిన తర్వాత సపోజ్ ఇది 1 మోల్ పెర్ లీటర్ ఉందనుకుందాం. మనకు అర్థం కావడానికి చెప్తాను, ప్రతి రియాక్షన్ జరగాలని రూల్ లేదు. తర్వాత 2 మినిట్స్తో 2 ఉందనుకుందాం. ఇవి 3 మోల్ పెర్ లీటర్ ఉందనుకుందాం. ఇది 4 మోల్ పెర్ లీటర్, ఇది 5, ఇది 6, 7, 8, 9, 10. అంటే ఈ టైంతో పాటు రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా చేంజ్ అవుతుందో జస్ట్ మనకు అర్థం కావడానికి నేను చెప్పాను. అంటే నువ్వు 0 సెకండ్స్ దగ్గర లేదా 0 మినిట్స్ దగ్గర మనకి 10 మోల్ పెర్ లీటర్ ఉన్నాయనుకుంటే ఫైనల్గా వచ్చేసరికి రియాక్టెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. అంటే రియాక్టెంట్స్ ఆ కంటైనర్లో పూర్తిగా లేవు, 0 అయిపోయినాయి. అదేవిధంగా ప్రోడక్ట్స్ ఇనీషియల్గా స్టార్ట్ అవ్వకముందు, రియాక్షన్ స్టార్ట్ అవ్వకముందు ఇక్కడ 0 ఉండదు. ఇక్కడికి వచ్చేసరికి ప్రోడక్ట్స్ ఏంటాయి అంటే 10 మోల్ పెర్ లీటర్ అయ్యాయి. అంటే ఆల్మోస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ ఫామ్ అయ్యాయి. సపోజ్ ఈ రియాక్షన్ నేను తీసుకున్నాను అనుకో, ఈ రియాక్షన్లో రియాక్టెంట్స్ అన్నీ కూడా ప్రోడక్ట్స్గా మారిపోయాయి. రియాక్టెంట్స్ అన్నీ కూడా ఏంటాయి అంటే ప్రోడక్ట్స్గా మారిపోయాయి. ఇటువంటి రియాక్షన్స్ని ఏంటంటారంటే ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ అని అంటారు. ఇటువంటి రియాక్షన్స్ని ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ అని అంటారు. కానీ కొన్ని రియాక్షన్స్ ఉంటాయి. ఆ రియాక్షన్స్లో ఏం జరుగుతుందంటే సపోజ్ మనం ఇప్పుడు కొంత టైంతో పాటు సపోజ్ నేను 4 మినిట్స్ 5 మినిట్స్ 6 మినిట్స్ ఇలా చూసుకున్నాను అనుకో. నాకు 4 మినిట్స్ దగ్గర ఇది 6 మోల్ పెర్ లీటర్, ఇది 4 మోల్ పెర్ లీటర్ ఉందనుకున్నాం. ఇంకా నాకు టైంతో పాటు ఇది 6 మోల్స్, ఇది 4 మోల్స్, ఇది తగ్గకుండా ఇది
ఇంక్రీజ్ అవ్వకుండా, అంటే ఇది డిక్రీజ్ అవ్వకుండా ఇది ఇంక్రీజ్ అవ్వకుండా అలా కాన్స్టెంట్గా ఉందనుకో, అప్పుడు మనం ఆ సిస్టము లేదా ఆ రియాక్షన్ ఎలా ఉందంటామంటే ఈక్విలిబ్రియంలో ఉంది అని చెప్తాం. అంటే మనం ఒకసారి చూసుకుంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. ఇక్కడ రియాక్టెంట్స్ అనేవి ప్రోడక్ట్స్ సపోజ్ టైంతో పాటు, సపోజ్ టైం ఎలా ఉంది ఇక్కడ 4 minutes ఎక్కడ ఉంది, 4 minutes టైం దగ్గర ఉంది. టీ అనేది 4 minutes దగ్గర ఉంది అనుకుందాం. ఇక్కడ 6 moles 4 moles, 5 minutes అయినా 6 moles 4 moles, 6 minutes అయినా 6 moles 4 moles, 7 minutes అయినా 6 moles 4 moles, 8 minutes అయినా 6 moles 4 moles ఉన్నాయి. అంటే నువ్వు ఈ టైంతో పాటు నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ కానీ ప్రోడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ కానీ చేంజ్ అవ్వలేదు అనుకో, అప్పుడు ఆ సిస్టమ్ ఏంటంటే ఈక్విలిబ్రియంలో ఉంది అని చెప్తాం. చెప్తున్న పాయింట్ అర్థమవుతుందా? మనం ఏం చెప్తున్నామంటే టైంతో పాటు ఈ రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ కానీ ప్రోడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ కానీ చేంజ్ అవ్వలేదంటే ఆ సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉంది అని అంటాం. అదేవిధంగా నేను ఇక్కడ చూపించేటప్పుడు మీకు జనరల్గా మనకు అర్థం కావడానికి చెప్పాను తప్ప ఇది 6 mol/L ఇది 4 mol/L ఉండాలని రూల్ లేదు. అంటే ఇక్కడ నాకు ఈక్విలిబ్రియం అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉండేదాన్ని ఏంటంటారంటే ఇలా ఉంటే దాన్ని ఏంటంటామంటే ఈక్విలిబ్రియం అని అంటాం. అలా ఉండేదాన్ని మనం ఈక్విలిబ్రియం అని చెప్తాం. ఈ ఈక్విలిబ్రియం దగ్గర కాన్సన్ట్రేషన్స్ మారవు. కానీ నేను ఇక్కడ చూస్తే రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ అట్ ఈక్విలిబ్రియం గ్రేటర్ దాన్ ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేషన్ అట్ ఈక్విలిబ్రియం అయింది. ఈక్విలిబ్రియం దగ్గర రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ గ్రేటర్ దాన్ ప్రోడక్ట్స్. అయితే ఇది రూల్ కాదు. ప్రతిసారి రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేషన్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఉండాలని రూల్ లేదు. ఆ రియాక్షన్ బేస్ చేసుకుని కొన్నిసార్లు ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండేటప్పుడు ఈక్విలిబ్రియం ఫామ్ అవ్వచ్చు, కొన్నిసార్లు అంటే ఇక్కడ ఫామ్ అవ్వచ్చు. అంటే ప్రోడక్ట్స్ 8 moles 2 moles, రియాక్టెంట్స్ 2 moles దగ్గర కూడా ఈక్విలిబ్రియం ఫామ్ అవ్వచ్చు. అంటే ఈక్విలిబ్రియం దగ్గర రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్గా ఉండాలి తప్ప రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండాలని కానీ, లేదా రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ తక్కువ ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి కానీ, లేదా రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ = ప్రోడక్ట్స్గా ఉండాలని కానీ రూల్ లేదు. కొన్నిసార్లు ఇక్కడ 5 దగ్గర ఫామ్ అవ్వచ్చు. అంటే ఆ సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఇలా కాన్సన్ట్రేషన్స్ చేంజ్ అవ్వలేదంటే ఈక్విలిబ్రియం అంటాం తప్ప ఈక్వల్గా ఉంటే మ్యాథ్స్ లాగా ఈక్విలిబ్రియం అని అన్నాం ఇక్కడ. అదేవిధంగా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈక్విలిబ్రియం అంటే ఆగిపోయిందని కూడా అనుకోకూడదు, అది స్టాటిక్ ఈక్విలిబ్రియం. ఇక్కడ మనం చెప్పుకునేది డైనమిక్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం దగ్గర రియాక్షన్ ఆగదు. ఏం జరుగుతుందంటే ఈక్విలిబ్రియం దగ్గర సపోజ్ 6 mol/L నుండి ఇలా తీసుకున్నాం అనుకో, ఇవి రియాక్టెంట్స్ కదా ప్రోడక్ట్స్ కదా. సపోజ్ 1 mol అనేది ప్రోడక్ట్గా మారింది అనుకో, సేమ్ అమౌంట్ ఆఫ్ 1 mol అనేది రియాక్టెంట్గా మారుతుంది. అంటే ఇక్కడ రియాక్షన్ ఆగదు, ఈక్విలిబ్రియం జరుగుతుంది కదా అని రియాక్షన్ ఇక్కడ ఆగిపోదు. అంటే 6 moles నుండి 1 mol ప్రోడక్ట్గా మారి సపోజ్ మళ్ళీ వెంటనే ఏం జరుగుతుందంటే మరలా వెంటనే 1 mol ప్రోడక్ట్ అనేది రియాక్టెంట్గా మారిపోతుంటుంది. అంటే రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ అవుద్ది. కాబట్టి దీన్ని ఏంటంటామంటే మనం డైనమిక్ ఈక్విలిబ్రియం అని అంటాం. దీన్ని ఏంటంటామంటే మనం డైనమిక్ ఈక్విలిబ్రియం అని చెప్తాం. డైనమిక్ ఈక్విలిబ్రియం అంటే రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్. ఈక్విలిబ్రియం అంటే రియాక్షన్ ఆగిపోయిందని కాదు, రియాక్షన్ జరుగుతుంది. కాకపోతే ఎలా జరుగుతుంది? ఇక్కడ నుండి హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ కన్వర్టింగ్ ఇన్ టు ప్రోడక్ట్స్ ఎట్ ద సేమ్ టైమ్స్ ద సేమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ విల్ కన్వర్ట్ ఇన్ టు రియాక్టెంట్స్. సచ్ సిచ్యువేషన్ ఈజ్ సెట్ టు బి ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం దగ్గర రియాక్షన్ ఆగదు, జరుగుతుంది. కాకపోతే రేట్ ఆఫ్ ఫార్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్. సపోజ్ ఈ రూమ్లో 30 members స్టూడెంట్స్ ఉన్నారనుకో, ఒక 2 members ఇలాగొచ్చి 2 members వెళ్ళిపోనుకో, ఈ రూమ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా అంటే ఈ రూమ్లో ఉండే స్టూడెంట్స్ కాన్స్టెంట్గా ఉన్నారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాన్స్టెంట్గా ఉంది ఎలాగో అదేవిధంగా డైనమిక్ ఈక్విలిబ్రియం అంటే ఎన్ని రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్గా మారుతున్నాయో సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ రియాక్టెంట్స్గా మారడం వలన ఆ కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి దాన్ని ఏంటంటారంటే డైనమిక్ ఈక్విలిబ్రియం. మన సిలబస్లో ఉండేది డైనమిక్ ఈక్విలిబ్రియం మాత్రమే. ఫిజిక్స్లో స్టాటిక్ ఈక్విలిబ్రియం అనేది వస్తుంది. తరువాత
అది ఈక్విలిబ్రియం గురించి నేను ఎందుకు చెప్పానంటే, నేను ఈ లీ చాట్లర్ ప్రిన్సిపల్ డైరెక్ట్గా స్టార్ట్ చేస్తే ఈక్విలిబ్రియం తెలియకున్నా కొంచెం డౌట్ ఉంటుంది కాబట్టి అసలు ఈక్విలిబ్రియం అయితే ఇప్పుడు చూడండి, ఈక్విలిబ్రియం దగ్గర ఈ కాన్సన్ట్రేషన్స్ తీసుకుంటే ఈ 6 moles అంటే ఈ ఈక్విలిబ్రియం మీద ప్రెజర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, టెంపరేచర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, అవన్నీ లీ చాట్లర్ ప్రిన్సిపల్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇటువంటి రియాక్షన్స్ని రివర్సిబుల్ రియాక్షన్ అంటారు. అంటే రియాక్టెంట్స్ అనేవి ప్రోడక్ట్స్గా మారి ప్రోడక్ట్స్ కూడా రియాక్టెంట్స్గా మారితే దాన్ని ఏంటంటామంటే ఈక్విలిబ్రియం ఉందంటారు. అటువంటి రియాక్షన్స్ని ఏంటంటారంటే రివర్సిబుల్ రియాక్షన్స్ అని అంటారు. అర్థమైందా? సో ఇటువంటి రియాక్షన్స్లో ఇప్పుడు ఈక్విలిబ్రియం మీద లీ చాట్లర్ ప్రిన్సిపల్ అంటే ఏంటో చెప్తాం. సపోజ్ ఈక్విలిబ్రియం అనే లెసన్ దేనికంటే ద పెర్సెంటేజ్ ఆఫ్ హౌ మచ్ పెర్సెంటేజ్ ఆఫ్ రియాక్టెంట్ కన్వర్టింగ్ ఇంటూ ప్రోడక్ట్ అట్ ద గివెన్ కండిషన్స్. అంటే నీకు ఇచ్చిన కండిషన్స్ దగ్గర దీనిలో రియాక్టెంట్స్ అనేవి ఎంత అమౌంట్ ప్రోడక్ట్స్గా మారుతున్నాయి అంటే పెర్సెంటేజ్ ఆఫ్ ఈల్డ్ ఆఫ్ ద రియాక్షన్ తెలుసుకోవడానికి ఈక్విలిబ్రియం అనేది యూజ్ అవుద్ది. లేదా ఎక్స్టెంట్ ఆఫ్ ద రియాక్షన్ తెలుసుకోవడానికి ఈక్విలిబ్రియంని యూజ్ చేస్తారు. ఎక్స్టెంట్ అంటే మనం ఆల్ఫాతో రిప్రజెంట్ చేస్తాం. ఆల్ఫా అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ రియాక్టెడ్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ టేకెన్, నెంబర్ ఆఫ్ మోల్స్ డిసోసియేటెడ్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ టేకెన్. అంటే ఆల్ఫా డిసోసియేటెడ్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ టేకెన్ ఇన్ ఏ కంటైనర్. ఒక కంటైనర్లో నెంబర్ ఆఫ్ మోల్స్ నువ్వెన్ని తీసుకున్నావు, వాటిలో ఎన్ని డిసోసియేట్, ఆ రేషియోని బట్టే ఆల్ఫా చెప్తుంది. అంటే దీని నుండి ఈక్విలిబ్రియం లెసన్ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే హౌ మచ్ పెర్సెంటేజ్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ కన్వర్టింగ్ ఇన్ టు ప్రోడక్ట్స్ అండర్ ద కండిషన్స్, గివెన్ కండిషన్స్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ఈల్డ్ ఆఫ్ ద రియాక్షన్ ఆర్ ఆల్ఫా. అంటే మెయిన్గా మనకి ఈక్విలిబ్రియంలో ఈల్డ్ గురించి తెలుసుకోవడానికి ఈక్విలిబ్రియం లెసన్ యూజ్ చేస్తారు. అయితే ఈ ఆల్ఫా ఇంక్రీజ్ అవుతుందా ఆల్ఫా ఇంక్రీజ్ అయితే నెంబర్ ఆఫ్ మోల్స్ డిసోసియేట్ అంటే నువ్వు తీసుకున్న అన్ని రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్గా మారవు, కొన్ని మాత్రమే మారుతాయి. అంటే ఇప్పుడు ఆల్ఫా ఇంక్రీజ్ అవుతుందంటే నెంబర్ ఆఫ్ మోల్స్ డిసోసియేటెడ్ అనేవి ఇంక్రీజ్ అవుతుంటాయి. అంటే ఆల్ఫా ఇంక్రీజ్ అవుతుంటే ఈల్డ్ ఆఫ్ ద రియాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈల్డ్ ఆఫ్ ద రియాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఏదైనా రియాక్షన్కి ఆల్ఫా ఎక్కువ ఉంటే ఈల్డ్ అనేది ఎక్కువ ఉంటుంది. అయితే ఆల్ఫా ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ని ఆల్ఫా ఏం చేస్తుంది అంటే ఆల్ఫా అనేది కేపీకేసీల మీద ఎలా డిపెండ్ అవుద్దాం మనం ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, సపోజ్ నాకు PCl5 గివ్స్ రైజ్ టు PCl3 ప్లస్ డిసోసియేషన్ ఆఫ్ PCl5 గ్యాస్ PCl3 గ్యాస్ ప్లస్ Cl2 గ్యాస్ అనేది ఒక ఈక్విలిబ్రియం రియాక్షన్ ఉందనుకుందాం. సో ఈ రియాక్షన్కి వేరే స్లైడ్లో తీసుకుంటాం. సపోజ్ నా దగ్గర PCl5 ఇలా కంటైనర్లో నేను తీసుకునేటప్పుడు ఇక్కడ నాకు PCl5 అనేది జనరల్గా ఈక్విలిబ్రియం అనేది క్లోజ్డ్ కంటైనర్స్లో జరుగుతుంటుంది. ఈ క్లోజ్డ్ కంటైనర్లో నేను తీసుకుంటే సపోజ్ ఇక్కడ నేను కొన్ని PCl5 మాలిక్యూల్స్ తీసుకున్నాను అనుకో. PCl5 మాలిక్యూల్స్ కొంత టైం తర్వాత దీంట్లోకి ఏంటి వస్తాయంటే PCl3 ప్లస్ Cl2. అంటే కొంత టైం అయిన తర్వాత ఈక్విలిబ్రియం ఎటైనా అవుద్ది. ఈక్విలిబ్రియం అంటే రియాక్టెంట్స్తో పాటు ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. అంటే PCl5తో పాటు ఇంకేంటి ఉంటాయంటే PCl3 ఉంటుంది, Cl2 కూడా ఉంటుంది కంటైనర్లో. సో దీన్నే ఏంటంటారంటే ఈక్విలిబ్రియం మిక్సర్ అంటారు. అంటే ఈ ఈక్విలిబ్రియంకి రీచ్ అయిన తర్వాత PCl5తో పాటు కంటైనర్లో PCl3 ప్లస్ Cl2 కూడా ఉంటుంది. ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే PCl5 మోల్స్ తీసుకున్నాం అనుకో, PCl5 ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ PCl3 ప్లస్ Cl2 ఉందనుకున్నాం. PCl5 గ్యాస్ PCl3 గ్యాస్ ప్లస్ Cl2 గ్యాస్ ఉందనుకున్నాం. ఇది క్లోజ్డ్ కంటైనర్లో V వాల్యూమ్ ఉండే కంటైనర్లో మనం తీసుకున్నాం. జనరల్గా V = నేను 1 లీటర్ తీసుకుని సపోజ్ నేను ఏ మోల్స్తో రియాక్షన్ స్టార్ట్ చేసుకున్నాను అనుకో,
అంటే నేను చెప్తున్న పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇక్కడ PCl5 అని ఏ మోల్స్ తీసుకున్నాను, క్లోజ్డ్ కంటైనర్ తీసుకున్నాను, దాని వాల్యూమ్ వీని 1 లీటర్ అని తీసుకున్నాను. అంటే నేను ఏ మోల్స్ తీసుకుంటే టైం t=0 దగ్గర నా దగ్గర ఓన్లీ PCl5 ఉంటుంది. ఈ PCl5 ఎన్ని మోల్స్ ఉందంటే ఏ మోల్స్ ఉంది. ఏ మోల్స్ నుండి ఇవి ఇనీషియల్గా ఉండవు, ఇవి 0 అనుకుందాం. సో ఇప్పుడు ఇనీషియల్ కొంత టైం అయిన తర్వాత సపోజ్ దీని నుండి ఒక X మోల్స్ డిసోసియేట్ అయ్యి అనుకుందాం. దీనిలో A-X మోల్స్, ఇది ఏ. దీనిలో టైం ఈక్విలిబ్రియంకి వచ్చేసరికి ఏదో టైం t=t దగ్గర ఈక్విలిబ్రియంకి వస్తే సో 1 మోల్ అయితే X మోల్స్ ఏ మోల్స్ నుండి సపోజ్ మనం తీసుకుంటే A-AX మోల్స్ డిసోసియేట్ అయ్యాను. 1 మోల్స్ తీసుకుంటే 1 మోల్ PCl5 తీసుకుంటే సపోజ్ X మోల్ డిసోసియేట్ అయితే ఏ మోల్స్ PCl5 తీసుకుంటే AX మోల్స్ డిసోసియేట్ అవుతాయి. సపోజ్ ఇది AX మోల్స్ డిసోసియేట్ అయితే ఇది 1 మోలు, ఇది 1 మోలు, కాబట్టి ఇది ఏంటవుద్దంటే ఇది AX అవుద్ది. అదర్వైజ్ ఐ విల్ స్టార్ట్ విత్ 1 మోల్, ఇట్ ఈస్ బెటర్. PCl5 గ్యాస్ సపోజ్ 1 మోల్ ఉందనుకుందాం. ఇది 1 మోల్, ఇది 0 మోల్, ఇది ఇనీషియల్గా 0 మోల్, 1 - X అనుకుందాం. X మోల్స్ డిసోసియేట్ అయ్యుకుందాం. అంటే ఇది 1 మోల్ అయితే జాగ్రత్త వింటే ఇది 1 మోల్ అయితే ఇది 1 మోల్ ఫామ్ అవుద్ది. ఇది X మోల్ డిసోసియేట్ అయింది కాబట్టి ఇది ఎంత ఫామ్ అవుద్దంటే X మోల్స్ అండ్ X మోల్స్ అవుద్ది. ఇదంతా వాల్యూమ్ V అనే కంటైనర్లో జరుగుతుంది అనుకుందాం. సో 1 మోల్ ఆల్ఫా అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ డిసోసియేటెడ్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ టేకెన్. మనం X మోల్స్ డిసోసియేట్ అవుతాయి అవుట్ ఆఫ్ 1 మోల్స్. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏంటవుద్దంటే ఇక్కడ X అని వేసుకోవచ్చు. కాబట్టి 1 - ఆల్ఫా ఇదేంటవుద్దంటే ఇది ఆల్ఫా, ఇది కూడా ఆల్ఫా అవుద్ది. సో ఈక్విలిబ్రియం దగ్గర టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ తీసుకుంటే 1 - ఆల్ఫా ప్లస్ ఆల్ఫా అంటే ఇది ఏంటవుద్దంటే ఇది 1 + ఆల్ఫా అవుద్ది. ఇప్పుడు దీని K ఈక్విలిబ్రియం డైరెక్ట్గా మోల్స్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. KC ఏంటవుతుందంటే KC ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ PCl3. డైరెక్ట్గా ఫార్ములా ఒకటి ఉంది, దాన్ని యూజ్ చేస్తాను. ఇది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా, నెంబర్ ఆఫ్ మోల్స్ డైరెక్ట్గా వేస్తాను. ఆల్ఫా ఇంటూ ఆల్ఫా బై 1 - ఆల్ఫా ఇంటూ 1/V హోల్ పవర్ డెల్టా అని చేయొచ్చు. 1/V అంటే V 1 లీటర్, 1/1 whole power delta Ng. Otherwise we will take V only directly, V liters. Suppose this container is having volume V liters ఉందనుకుందాం. ఇక్కడ కూడా వాల్యూమ్ V లీటర్, ఈక్విలిబ్రియం దగ్గర ప్రెజర్ అనేది P ఉందనుకుందాం. సో తీసుకుంటే 1/V హోల్ పవర్ డెల్టా Ng. డెల్టా Ng అంటే ఇవి 2, 1 + 1 2, ఇది 1, 2 - 1 1 అంటే ఇది ఏంటవుద్దంటే ఆల్ఫా స్క్వేర్ బై 1 - ఆల్ఫా ఇంటూ 1/V అయింది. సపోజ్ KP తీసుకున్నాం అనుకో. KP తీసుకుంటే ఏంటవుద్దంటే KP ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా మోల్స్ వేసి మనం డైరెక్ట్ ఫార్ములా వేస్తే ఆల్ఫా ఇంటూ ఆల్ఫా బై 1 - ఆల్ఫా P/N టోటల్. N టోటల్ ఎంత ఉందంటే మన దగ్గర 1 + ఆల్ఫా హోల్ పవర్ డెల్టా Ng. డెల్టా Ng అంటే 1 అంటే ఆల్ఫా స్క్వేర్ బై 1 - ఆల్ఫా స్క్వేర్ ఇంటూ P. నేను లీ చాట్లెట్ ప్రిన్సిపల్ అని హెడ్డింగ్ పెట్టాను, కానీ ఇవన్నీ ఎందుకు చెప్తానంటే చిన్న అవసరం ఉంది లీ చాట్లెట్ ప్రిన్సిపల్కి వెళ్ళే ముందు. చూడండి KC ఏంటవుద్దంటే ఆల్ఫా స్క్వేర్ బై 1 - ఆల్ఫా ఇంటూ V. KP ఏంటైందంటే ఆల్ఫా స్క్వేర్ బై 1 - ఆల్ఫా స్క్వేర్ ఇంటూ P. అంటే KC ఈ రియాక్షన్కి నేను KC క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందంటే ఆల్ఫా స్క్వేర్ బై 1 - ఆల్ఫా స్క్వేర్ ఇంటూ 1/V వచ్చింది. KP ఎంత వచ్చిందంటే ఆల్ఫా స్క్వేర్ బై 1 - ఆల్ఫా స్క్వేర్, సారీ 1 - ఆల్ఫా, ఇది 1 - ఆల్ఫా, ఆల్ఫా స్క్వేర్ బై 1 - ఆల్ఫా స్క్వేర్ ఇంటూ P అని వచ్చింది మనకి, P టోటల్. అయితే మనం మ్యాథమెటికల్గా KC KP అనేవి
ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఈ రెండు కాన్స్టెంట్. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈజ్ కాన్స్టెంట్ అండర్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. టెంపరేచర్ చేంజ్ అయినంత వరకు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అయితే నేను ఇప్పుడు ఆల్ఫా వాల్యూ ఇంక్రీజ్ చేయాలంటే, సపోజ్ ఆల్ఫా ఇంక్రీజ్ అయ్యిందంటే ఆల్ఫా వాల్యూ వాల్యూమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే నేను వాల్యూమ్ చేంజ్ చేస్తుంటే ఆల్ఫా వాల్యూలో చేంజ్ వస్తుంది, కానీ కేసీ కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకున్నాను అనుకో, కేపీ టెంపరేచర్ కాన్స్టెంట్ ఉన్నంత వరకు సపోజ్ నేను ప్రెజర్ ఇంక్రీజ్ చేశాను అనుకో, ఆల్ఫా వాల్యూ డిక్రీజ్ అవుద్ది. ఆల్ఫా డిక్రీజ్ అవ్వడం అంటే ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ అనేది డిక్రీజ్ అవుద్ది. అంటే ప్రెజర్ చేంజ్ చేసినా వాల్యూమ్ చేంజ్ చేసినా ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ ఆల్ఫాలో చేంజ్ వస్తుంది. కాబట్టి మ్యాథమెటికల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్లో చేంజ్ని లేదా ఈల్డ్లో చేంజ్ని లేదా ఆల్ఫాలో చేంజ్ని ప్రెజరు వాల్యూమ్ చేంజ్ చేయడం వల్ల చేంజ్ చేయొచ్చు. కానీ ఈ ఆల్ఫా వాల్యూ చేంజ్ చేయాలంటే మ్యాథమెటికల్గా కాకుండా థియరిటికల్గా ఎలా చేంజ్ చేయాలో అనేది లీ చాట్లియర్ అనే ప్రిన్సిపల్ మనకి, లీ చాట్లియర్ అనే సైంటిస్టు థియరిటికల్గా ఒక ఫీల్ కల్పించాడు అనమాట దీని మీద. అంటే నువ్వు ప్రెజరు వాల్యూమ్లో చేంజ్ తీసుకొచ్చి కేపీకేసీ ఆల్ఫా వాల్యూలో చేంజ్ తీసుకొచ్చి మ్యాథమెటికల్గా కేపీకేసీ నుండి ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్లో చేంజ్ చేసుకురావచ్చు. కానీ థియరిటికల్గా దీన్ని ఎలా యూజ్ చేయాలో అంటే ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్లో ఎలా చేంజ్ వస్తుందో అన్నది ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరంటే లీ చాట్లియర్ అనే సైంటిస్టు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ లీ చాట్లియర్ ప్రిన్సిపల్ వితౌట్ యూజింగ్ మ్యాథమెటిక్స్ లీ చాట్లియర్ అనే సైంటిస్ట్ ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. చూడండి, లీ చాట్లియర్ ప్రిన్సిపల్లో ఏం చెప్పారంటే లీ చాట్లియర్ ప్రిన్సిపల్ LCP when a system in equilibrium is subject to a change in concentration or pressure, or temperature, then the equilibrium will shift in a direction to undo the effect of change imposed. As far as possible. Change imposed as far as possible. అంటే లీ చాట్లియర్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే ఈక్విలిబ్రియంలో ఉండే ఒక సిస్టమ్ మీద నువ్వు ఏదైనా చేంజ్ని తీసుకొస్తే, ఏదైనా చేంజ్ అంటే కాన్సంట్రేషన్లో చేంజ్ కానీ, ప్రెజర్లో చేంజ్ కానీ, టెంపరేచర్లో చేంజ్ కానీ చేసావంటే అప్పుడు ఆ ఈక్విలిబ్రియం ఏం చేస్తుందంటే డైరెక్షన్ చేంజ్ అయిపోద్ది. అప్పుడు అది ఈక్విలిబ్రియం చేంజ్ అవ్వడం అంటే నువ్వు డైరెక్ట్గా అర్థం చేసుకోవడం ఏంటంటే ఈక్విలిబ్రియం దగ్గర ఉండే కాన్సంట్రేషన్స్లో కానీ, ఈక్విలిబ్రియం దగ్గర ఉండే ప్రోడక్ట్స్లో కానీ చేంజ్ వచ్చి వేరే దగ్గర సపోజ్ మనకి 6 moles 4 moles దగ్గర వచ్చింది, నువ్వు చేంజ్ చేసావు. చేంజ్ చేసిన తర్వాత ఈసారి ఈక్విలిబ్రియం అనేది 6 moles 4 moles దగ్గర రాకుండా అదర్ దాన్ 6 moles 4 moles దగ్గర వస్తుంది. దాన్నే ఏంటంటామంటే ఈక్విలిబ్రియంలో చేంజ్ వచ్చింది లేదా ఈక్విలిబ్రియం షిఫ్ట్ అయ్యింది అని అంటాం. అంటే దాన్ని పెంచితే అంటే దానిలో చేంజ్ తీసుకొస్తే ఆ చేంజ్ని అపోజ్ చేసే వైపు ఈక్విలిబ్రియం షిఫ్ట్ అవుద్ది. అది ఎంతవరకు షిఫ్ట్ అవుద్ది? యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్, కంప్లీట్గా కాదు.
దానికి ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అంతవరకు. సపోజ్ పెంచామనుకో తగ్గించుకుంటుంది, కంప్లీట్గా తగ్గించుకోదు. దానిలో ఎంత పాసిబిలిటీ ఉందో అంతవరకు తగ్గించుకుంటుంది. దాన్నే ఏంటంటామంటే లీ చాట్లియర్ ప్రిన్సిపల్. వెన్ ఏ సిస్టమ్ ఇన్ ఈక్విలిబ్రియం ఈ సబ్జెక్ట్ టు ఏ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్. నువ్వు కాన్సన్ట్రేషన్ పెంచావు, సపోజ్ కాన్సన్ట్రేషన్ తగ్గించే వైపు ఈక్విలిబ్రియం చేంజ్ అవుద్ది. సపోజ్ కాన్సన్ట్రేషన్ తగ్గించావు, కాన్సన్ట్రేషన్ పెంచే వైపు మారుతుంది. అలాగే విధంగా టెంపరేచర్, అవన్నిటిని కూడా పెంచితే తగ్గించే వైపు జరుగుతుంది, తగ్గిస్తే పెంచే వైపు జరుగుతుంది. అలా షిఫ్ట్ అవుతుంది. అదంతా అంత కంప్లీట్గా షిఫ్ట్ అవుతుంది, పాసిబుల్ అయ్యేంత వరకు షిఫ్ట్ అవుతుంటుంది. దీన్నే ఏంటంటామంటే లీ చాట్లియర్ ప్రిన్సిపల్. జస్ట్ లైక్ హ్యూమన్ బిహేవియర్, నువ్వు మనం జనరల్గా పెంచితే మన బిహేవియర్లో చేంజ్ అనేది తగ్గే వైపు జరుగుతుంటుంది. అదే అనమాట. ఒకసారి తీసుకుంటే ఫస్ట్ 1 by 1 నేను డిస్కస్ చేస్తాను చూడండి. చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్. చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్. చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ అంటే దట్ ఈస్ చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ మోల్స్. మెయిన్గా చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ మోల్స్. చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ reactants or products. Change in number of moles of reactants or products. Number of moles of reactants లో కానీ ప్రోడక్ట్స్లో కానీ చేంజ్ తీసుకొచ్చామనుకో, ఈక్విలిబ్రియంలో ఉన్న ఒక సిస్టమ్ మీద రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్లో చేంజ్ కానీ, ప్రోడక్ట్స్లో కాన్సన్ట్రేషన్లో చేంజ్ కానీ, లేదా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్లో చేంజ్ కానీ, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్లో చేంజ్ కానీ నువ్వు తీసుకొచ్చావు. అంటే దీని మీనింగ్ ఏంటో నేను ఒకసారి చెప్తాను చూడండి. సపోజ్ మన దగ్గర ఏదో ఒక సిస్టమ్ ఉంది. ఇలాగా ఈ సిస్టంలో ఏ టు ఏ గివ్స్ ఏ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ బి ప్లస్ సి అని ఇలా ఉంది. ఏ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ బి ప్లస్ సి అని ఇలాగ ఉంది. అయితే ఈక్విలిబ్రియం దగ్గర ఉండే కాన్సన్ట్రేషన్స్ మన దగ్గర సపోజ్ ఇది ఏ మోల్స్ ఉందనుకుందాం, ఇది బి మోల్స్ ఉందనుకుందాం, ఇది సి మోల్స్ ఏదో ఉందనుకుందాం. ఈక్విలిబ్రియం జనరల్గా క్లోజ్డ్ కంటైనర్లో జరుగుతుంది అనుకుందాం. ఇప్పుడు ఈక్విలిబ్రియం ఉంది, డిస్టర్బ్ చేయనంత వరకు ఈక్విలిబ్రియం ఉంటుంది వాటి మధ్య. సో సపోజ్ నేను ఇక్కడ ఈక్విలిబ్రియం ఉండమంటే రేట్ ఆఫ్ ఫార్వర్డ్ ఈజ్ ఈక్వల్ రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ అవుద్ది. వీటి కాన్సన్ట్రేషన్ వీటి మోల్స్ అనేది చేంజ్ అవ్వదు. అయితే ఇప్పుడు నేను ఏం చేశానంటే సపోజ్ నేను ఎక్స్ మోల్స్ ఆఫ్ సి యాడ్ చేశాను అనుకో, ఈ ఈక్విలిబ్రియంని డిస్టర్బ్ చేశాను. నేను ఎక్స్ మోల్స్ సి యాడ్ చేశాను. ఎక్స్ మోల్స్ సి యాడ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఈక్విలిబ్రియం ముందు డిస్టర్బ్ అయిపోద్ది. అంటే ఈక్విలిబ్రియం మరి ఉండదు కొంతసేపటి వరకు, మళ్ళీ రీఎస్టాబ్లిష్ అవుద్ది. ఎలా రీఎస్టాబ్లిష్ అవుద్దో ఒకసారి చూసుకుంటే, సపోజ్ మనం ఏ గివ్స్ రైజ్ టు బి ప్లస్ సి తీసుకున్నాం. ఏ గివ్స్ రైజ్ టు బి ప్లస్ సి తీసుకున్నాం. ఏ గివ్స్ రైజ్ టు బి ప్లస్ సి తీసుకుని ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ డైరెక్ట్గా ఇచ్చాడు మనకి. సపోజ్ ఇది ఏ మోల్స్, ఇది బి మోల్స్, ఇది సి మోల్స్ ఉంది. సో ఏ మోల్స్, బి మోల్స్, సి మోల్స్ తీసుకొని ఇప్పుడు దీనికి ఏం చేశాడంటే మనకి ఎక్స్ మోల్స్ సి యాడ్ చేశాడు. ఎక్స్ మోల్స్ అంటే ఇక్కడ ఈక్విలిబ్రియం ఉంది. ఎప్పుడైతే ఎక్స్ మోల్స్ సి వేసాడో ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయిపోతుంది. సో ఎక్స్ మోల్స్ సి యాడ్ చేశాడు. ఇది బి ఉందనుకుందాం, ఇది ఏ ఉందనుకుందాం. ఈ కండిషన్ దగ్గర ఇప్పుడు ఈక్విలిబ్రియం లేదు, నో ఈక్విలిబ్రియం. అంటే ఇది ఏ మోల్స్, బి మోల్స్, సి మోల్స్ ఉన్నాయి. నువ్వు దీనికి ఏంటి యాడ్ చేసావు? ఎక్స్ మోల్స్ యాడ్ చేసావు. ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయింది. అంటే యాజ్ సూన్ యాజ్ ఎక్స్ మోల్స్ ఆఫ్ సి యాడెడ్ దెన్ దెర్ ఇస్ నో ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం ఉండదు. అయితే ఇప్పుడు మళ్ళీ రీఎస్టాబ్లిష్ అవ్వడానికి ట్రై చేస్తుంటుంది. రీఎస్టాబ్లిష్ అవ్వడానికి ట్రై చేస్తే మనం ఇక్కడ ఈక్విలిబ్రియం దగ్గర అయితే మనం క్యాలిక్యులేట్ చేసేదాన్ని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అని అంటాం. వాల్యూమ్ వి ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ అనే కంటైనర్లో ఇది జరుగుతుంది అని అనుకుందాం. వి ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ అనే కంటైనర్లో జరుగుతుంది అనుకుందాం. సో కే ఈక్విలిబ్రియం లేదా కేసీ, సింపుల్గా కేసీ అని కూడా అనొచ్చు. కే ఈక్విలిబ్రియం ఆర్ కేసీ ఈజ్ ఈక్వల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటే బీసీ బై ఏ 1/v హోల్ పవర్ డెల్టా ఎన్జీ. డెల్టా ఇవన్నీ గ్యాస్ మాలిక్యూల్స్ అనుకుందాం. గ్యాస్ మాలిక్యూల్స్ అనుకుంటే డెల్టా ఎన్జీ ఎంత అవుద్దంటే ఇది 1 మోల్, ఇది 1 కోఎఫిషియంట్ 1 ఇక్కడ 1 కాబట్టి
2 - 1 అంటే డెల్టా ఎన్జీ వాల్యూ 1 వస్తుంది. BC/A అంటే ఈక్విలిబ్రియం దగ్గర మనం క్యాలిక్యులేట్ చేసేదాన్ని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటాం. అదర్ దాన్ ఈక్విలిబ్రియం దగ్గర మనం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని Q అంటాం. ఈక్విలిబ్రియం దగ్గర కూడా Q క్యాలిక్యులేట్ చేయొచ్చు, కానీ అక్కడ Q KCకి ఈక్వల్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ ఈక్విలిబ్రియం లేదు కాబట్టి నేను ఇక్కడ Q క్యాలిక్యులేట్ చేశాను అనుకో, అదర్ దాన్ ఈక్విలిబ్రియం. సో QC అనొచ్చు, Q సింపుల్గా. ఇప్పుడు ఇదేంటి అవుద్దంటే B × C + X/A అయింది. అంటే ఇక్కడతో కంపేర్ 1/V హోల్ పవర్ డెల్టా ఎన్జీ. సేమ్ ఫార్ములా ఈక్విలిబ్రియం కాన్స్టెంట్కి Qకి, కాకపోతే ఇక్కడ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్స్ అంటారు, ఇవి ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్స్ కాదు. అయితే ఇప్పుడు నువ్వు దీంతో ఈక్విలిబ్రియంతో కంపేర్ చేసుకుంటే C వాల్యూ ఇంక్రీజ్ అయింది, C + X అయింది, కాబట్టి Q > K అవుద్ది. ఇక్కడ Q > K ఈక్విలిబ్రియం అవుద్ది. Q > K ఈక్విలిబ్రియం అయింది కాబట్టి మీకు మన కండిషన్స్ ప్రకారం బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. Q > K కాబట్టి మన కండిషన్ ప్రకారం ఏం జరుగుతుందంటే బ్యాక్వర్డ్ రియాక్షన్స్ ఫేవర్ అవుద్ది. బ్యాక్వర్డ్ రియాక్షన్ ఫేవర్ అవ్వడం అంటే దీనిలో C + Xలో కొన్ని అంటే రియాక్షన్ ఎటు షిఫ్ట్ అవుద్దంటే బ్యాక్వర్డ్గా జరిగిపోద్ది. అలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే నువ్వు X మోల్స్ C యాడ్ చేసావు, ప్రోడక్ట్స్ యాడ్ చేసావు, ప్రోడక్ట్స్ యాడ్ చేయడం వల్ల రియాక్షన్ ఎటు షిఫ్ట్ అయిపోతుందంటే బ్యాక్వర్డ్ వైపు జరుగుతుంది. ఎందుకు? Q > K. దీన్ని నేను ఎలా చెప్పాను? మ్యాథమెటికల్గా చెప్పాను, చెప్పాను. కానీ మ్యాథమెటికల్గా కాకుండా లీ చాట్లీ ప్రకారం చెప్పచ్చు. లీ చాట్లీ సైంటిస్ట్ ఏం చెప్పారు? ఏదైనా చేంజ్ వస్తే ఆ చేంజ్ని అపోజ్ చేసే వైపు ఈక్విలిబ్రియం షిఫ్ట్ అవుతుందని అన్నాడు. ఈక్విలిబ్రియం షిఫ్ట్ అవ్వడం అంటే ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ చేంజ్ అవ్వడం. నేను ఇప్పుడు C యొక్క కాన్సన్ట్రేషన్ని ఇంక్రీజ్ చేశాను, ఏంటి? X ఇంక్రీజ్ చేశాను, కాబట్టి దీని కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవ్వాలి. ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది? C యొక్క కాన్సన్ట్రేషన్ని పెంచాను, ఈక్విలిబ్రియం షిఫ్ట్ అవుద్ది అన్నాను. ఎప్పుడు షిఫ్ట్ అవుద్ది? C యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గితే షిఫ్ట్ అవుద్ది. C యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గాలంటే ఎలా జరగాలి? C కాన్సన్ట్రేషన్ తగ్గాలంటే బ్యాక్వర్డ్ జరగాలి. ఫార్వర్డ్ జరిగితే C కాన్సన్ట్రేషన్ ఏంటవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. కాబట్టి రియాక్షన్ ఎటువైపు షిఫ్ట్ అవుద్ది? అయితే అకార్డింగ్ టు లీ చాట్లీ ప్రిన్సిపల్ అయితే బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. అంటే నువ్వు ప్రోడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తే రియాక్టెంట్స్ ఎటువైపు షిఫ్ట్ అవుతుందంటే ఈక్విలిబ్రియం బ్యాక్వర్డ్ జరుగుతుంది, అంటే ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేషన్ తగ్గే వైపు జరుగుతుంది. అయితే మనకి ఇంకొక క్వశ్చన్ ఉంది ఇక్కడ, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటంటే నువ్వు ఇప్పుడు 100% నువ్వు X మోల్ C యాడ్ చేసావు, ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ 100% కంపెన్సేషన్ 100% కంపెన్సేషన్ ఈజ్ పాసిబుల్. 100% కంపెన్సేషన్ అనేది పాసిబుల్ జరుగుతుందా అంటే దాని మీనింగ్ ఏంటి? 100% కంపెన్సేషన్ అంటే 100% కంపెన్సేషన్ పాసిబుల్ ఆర్ నాట్? 100% కంపెన్సేషన్ అంటే నువ్వు యాడ్ చేసిన X మోల్స్ ఆఫ్ C కూడా కంప్లీట్గా రియాక్ట్ అయ్యి ఏ వైపు జరుగుతుందా జరగదని చూస్తాను. ఒకసారి చూడండి. A gives rise to B + C తీసుకున్నాం, A gives rise to B + C తీసుకున్నాం. ఇప్పుడు B + ఈక్విలిబ్రియం దగ్గర ఇది A మోల్స్ ఉందనుకున్నాం, ఇది B మోల్స్ ఉందనుకున్నాం, ఇది C మోల్స్ ఉందనుకున్నాం ఈక్విలిబ్రియం దగ్గర. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈక్విలిబ్రియం X మోల్స్ ఆఫ్ C యాడ్ చేసావు, ఇది C + X అయింది, ఇది B అయింది, ఇది A అయింది. ఈక్విలిబ్రియం అనేది బ్యాక్వర్డ్ జరుగుతుంది. ఈక్విలిబ్రియం ఇక్కడ లేదు, ఇక్కడ నో ఈక్విలిబ్రియం లేదు. ఇప్పుడు న్యూ ఈక్విలిబ్రియం దగ్గర మళ్ళీ ఈక్విలిబ్రియం రీఎస్టాబ్లిష్ అవుద్ది. సపోజ్ న్యూ ఈక్విలిబ్రియం ఇక్కడ ఫామ్ అయింది అనుకో. 100% కంపెన్సేషన్ అంటే నువ్వు యాడ్ చేసిన X మోల్స్ కూడా రియాక్ట్ అవుతాయా అని అడుగుతాను క్వశ్చన్. నువ్వు X మోల్స్ రియాక్టెంట్ ప్రోడక్ట్ యాడ్ చేసావు, ఆ ప్రోడక్ట్ అంతా కంప్లీట్ అయిపోద్దా లేదా అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రోడక్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకో, ఈ X మోల్స్ కూడా కంప్లీట్ అయిపోయింది, కన్జ్యూమ్ అయిపోయింది అనుకో, ఇది C మోల్స్ అవుద్ది. ఇది X మోల్స్ రియాక్ట్ అయింది కాబట్టి ఇది కంపల్సరీగా దీని నుండి X మోల్స్ కంప్లీట్గా రియాక్ట్ అవుతాయి. ఎందుకంటే ఇది 1 మోల్ అయితే ఇది 1 మోల్ రియాక్ట్ అవుద్ది. దీని దగ్గర C + Xలో X మోల్స్ రియాక్ట్ అయ్యాయి, కంపల్సరీగా దీని నుండి కూడా X మోల్స్ రియాక్ట్ అవ్వాలి. C Bతో రియాక్ట్ అవుతుంది కాబట్టి B - X. ఇది 1 మోల్ రియాక్ట్ అయితే ఇది 1 మోల్ ఫామ్ అవుతుంది. ఇది X మోల్స్ రియాక్ట్ అయింది కాబట్టి ఇది X మోల్స్ ఫామ్ అయింది, A + X అయింది.
అయితే ఇది కరెక్టా కాదా ఒకసారి చూద్దాం. ఇది కరెక్టా కాదా మనం చెక్ చేసుకోవాలంటే కే ఈక్విలిబ్రియం ఆర్ కేసీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏంటంటే బీసీ బై ఏ ఇంటూ 1/v హోల్ పవర్ డెల్టా ఎన్జీ అంటారు. అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు సపోజ్ 100% కంపెన్సేషన్ అయ్యింది అనుకో. సపోజ్ మనం ఇప్పుడు ముందు క్యూ రాద్దాం. క్యూ ఎంత వస్తుందో, క్యూ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ బి మైనస్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్. ఇది క్యూ. ఇది కే ఈక్విలిబ్రియంకి ఈక్వల్ అయిందా? కే ఈక్విలిబ్రియం సి ఇంటూ బి మైనస్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్ 1/v హోల్ పవర్ డెల్టా ఎన్జీ 1 అవుద్ది ఇక్కడ కూడా ఇక్కడ. అయితే ఇప్పుడు ఇది క్యూకి కేసీకి ఈక్వల్ అవుద్దా అంటే నాట్ ఈక్వల్ టు అని చెప్పొచ్చు. క్యూ నాట్ ఈక్వల్ టు కేసీ. క్యూ అనేది కేసీకి ఈక్వల్ అవ్వట్లేదు. అంటే 100% నువ్వు ఇచ్చిన ఎక్స్ మోల్స్ యాడ్ చేసిన ఎక్స్ మోల్స్ రియాక్ట్ అయ్యాయి అనుకో, ఇది ఏంటో అప్పుడు మరి ఈక్విలిబ్రియంకి వచ్చి కే ఈక్విలిబ్రియం మారదు. కే ఈక్విలిబ్రియం టెంపరేచర్ చేంజ్ అవ్వనంత వరకు మారదు. కాబట్టి కంపల్సరీగా దీని వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. కానీ దీని వాల్యూకి ఈక్వల్ అవ్వట్లేదు. చూడండి, సి ఇంటూ బి మైనస్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్. అంటే ఇది డిఫరెన్స్ ఉన్నాయి. కాబట్టి 100% కంపెన్సేషన్ అనేది పాసిబుల్ కాదు. అంటే దీని మీనింగ్ ఏంటంటే నువ్వు ఎక్స్ మోల్స్ సి యాడ్ చేస్తే నువ్వు యాడ్ చేసిన ఎక్స్ మోల్స్ కూడా రియాక్ట్ అవ్వవు. కొన్ని మాత్రమే రియాక్ట్ అవుతాయి. నువ్వు ఎక్స్ మోల్స్ సి రిమూవ్ చేసావంటే ఎక్స్ మోల్స్ రిమూవ్ చేస్తే మళ్ళీ రియాక్షన్ జరిగి ఎక్స్ మోల్స్ అనేవి యాడ్ అవ్వవు. అంటే రియాక్షన్స్ జనరల్గా 100% కంపెన్సేషన్ అనేది జరగదు. అయితే ఈ రియాక్షన్ ఒకసారి చూద్దాం. ఏ సాలిడ్ గివ్స్ రైజ్ టు ఏ గ్యాస్ ఉందనుకుందాం. సపోజ్ మనకి ఈక్విలిబ్రియం ఉందనుకుందాం ఈ రెండింటి మధ్య. సపోజ్ ఇది ఏ ఈక్విలిబ్రియం దగ్గర మీ మోల్స్ ఏంటున్నాయంటే ఇది ఏ మోల్స్ ఉందనుకుందాం, ఇది ఈక్విలిబ్రియం దగ్గర సి మోల్స్ ఉందనుకుందాం. సో మనకి కేసీ కావాలి, లేదా కేపీ అయినా కేసీ అయినా. ఒకసారి దీని కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది కాబట్టి కేసీ ఈక్విలిబ్రియం కేసీ ఈజ్ ఈక్వల్ టు సి ఎంత ఉందనుకో. ఇప్పుడు దీనికి ఎవరో ఎక్స్ మోల్స్ యాడ్ చేశారనుకో. ఎందుకు కేసీ ఈజ్ ఈక్వల్ టు సి వేసానంటే ది యాక్టివిటీ ఆఫ్ ప్యూర్ సాలిడ్స్ అండ్ ప్యూర్ లిక్విడ్స్ ఆర్ 1. అంటే ఇది ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ యొక్క ఎక్స్ప్రెషన్లో దీని యొక్క కాన్సన్ట్రేషన్ కానీ దీని మోల్స్ కానీ యాడ్ అవ్వవు. సపోజ్ ఈ మోల్స్ అనుకో, ఈ మోల్స్ అనేవి ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్స్లో ఉండవు. ఎందుకంటే యాక్టివిటీ ఆఫ్ ప్యూర్ సాలిడ్స్ ప్యూర్ లిక్విడ్స్ ఈజ్ టేకెన్ యాజ్ యూనిటీ. కాబట్టి కేసీ ఈజ్ ఈక్వల్ టు ఏంటైందంటే ఓన్లీ గ్యాస్ సి. ఇప్పుడు నేను ఇప్పుడు ఎక్స్ మోల్స్ ఆఫ్ సి యాడ్ చేశాను అనుకో, సి ప్లస్ ఎక్స్ ఇలా యాడ్ చేశాను ఎక్స్ మోల్స్ ఆఫ్ సి. ఇప్పుడు నా కంపెన్సేషన్ అనేది 100% పాసిబుల్ అవుద్దా లేదా ఇక్కడ చూసుకోండి. మనకు 100% కంపెన్సేషన్ ఇక్కడ పాసిబుల్ అవుద్దా లేదా చూసుకోవాలంటే దీని యొక్క యాక్టివిటీ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెషన్లో లేదు. ఇక్కడ క్యూ క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే సి ప్లస్ ఎక్స్ మాత్రమే వస్తుంది. దీని కాన్సన్ట్రేషన్తో నీకు సంబంధం లేదు. ఎందుకంటే ఇది యాక్టివిటీ ఆఫ్ ప్యూర్ సాలిడ్స్ ప్యూర్ లిక్విడ్స్ 1. కాబట్టి ఇక్కడ క్యూ వాల్యూ ఎంత వచ్చింది మనకి? సి ప్లస్ ఎక్స్ వచ్చింది. మరి ఇప్పుడు మరలా ఇక్కడ ఏంటుంది? ఈక్విలిబ్రియం లేదు, ఈక్విలిబ్రియం అనేది లేదు. మరి ఈక్విలిబ్రియంలో మరలా రీఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఏం జరగాలి? కంపల్సరీగా ఈ ఎక్స్ అంతా కూడా మళ్ళీ క్యూ కేసీకి ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడ ఈ కేసులో, ఆ కేసు కాదు, ఈ కేసులో క్యూ కేసీకి ఈక్వల్ అవ్వాలంటే ఈ ఎక్స్ అనేది కంపల్సరీగా కంప్లీట్గా కన్జ్యూమ్ అయిపోలే లేదా? కంప్లీట్గా కన్జ్యూమ్ అయిపోతే కదా క్యూ అనేది కేసీకి ఈక్వల్ అవుతుంది. క్యూ ఈజ్ ఈక్వల్ టు కేసీ పాసిబుల్ when all the x moles in the expression should be removed అంటే consumed. అంటే now q is equal to kc. in this case q is equal to kc possible when all the x moles are consumed. when all the x moles c consumed, x mole c అనేది కన్జ్యూమ్ అయితే C consumed, then Q is equal to Kc. అంటే దీనిలో 100% హియర్ 100% కంపెన్సేషన్ పాసిబుల్. 100% కంపెన్సేషన్ అనేది పాసిబుల్ అయింది, కానీ ముందు కేసులో పాసిబుల్ అవ్వలేదు.
ఎప్పుడు 100% కంపెన్సేషన్ పాసిబుల్ అవుద్ది అయితే ఇన్ ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ either KP or KC only one term is present, then 100% compensation is possible. Otherwise 100% compensation అనేది పాసిబుల్ కాదు. చెప్తున్న పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇక్కడ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్లో ఓన్లీ ఒక టర్మ్ మాత్రమే ఉంటే అప్పుడు 100% కంపెన్సేషన్ అనేది పాసిబుల్ అవుద్ది. లేదా రిమైనింగ్ కేసులు ఎప్పుడూ కూడా 100% కంపెన్సేషన్ అనేది పాసిబుల్ కాదు. ఫైనల్గా చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ మోల్స్లో సపోజ్ రియాక్షన్ తీసుకుందాం. ఫైనల్గా చూడండి, ఏ గివ్స్ రైజ్ టు B+C ఇలా ఉంది. సపోజ్ నేను ఏ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేశాను అనుకో, ఇప్పుడు ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవుద్ది? బి యొక్క కాన్సన్ట్రేషన్ అంటే ఏ గివ్స్ రైజ్ టు B+C. లేదా ఒకసారి చూడండి ఏ కాన్సన్ట్రేషన్ అని, లేదా ఒక నిమిషం, A+B గివ్స్ రైజ్ టు C+D ఉందనుకోండి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏని నేను ఇంక్రీజ్ చేశాను అనుకో సపోజ్, అంటే దీన్ని నేను ఇంక్రీజ్ చేశాను. ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవుద్ది? దీన్ని ఇంక్రీజ్ చేశాను అంటే ఈక్విలిబ్రియం ఫార్వర్డ్ జరుగుతుంది, తగ్గాలి. అట్ ద సేమ్ టైం అది తగ్గాలంటే ఇది ఎంతో కొంత రియాక్ట్ అవుద్ది కాబట్టి దీని కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. దీని కాన్సన్ట్రేషన్, దీని మోల్స్ ఏంటవుతాయంటే ఫార్వర్డ్ జరుగుతుంది కాబట్టి ఈ రెండు ఇంక్రీజ్ అవుతాయి. అంటే నేను కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏని ఇంక్రీజ్ చేస్తే ఫార్వర్డ్ జరగడం వలన అదర్ దాన్ ఏ రియాక్టెంట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ అదర్ దాన్ ఏ నెంబర్ ఆఫ్ మోల్స్ విల్ డిక్రీజెస్, C,D మోల్స్ ఇంక్రీజెస్. సపోజ్ అలా కాకుండా ఇది ఇలా ఉంచి నేను B మోల్స్ రిమూవ్ చేశాను అనుకో సపోజ్, నేను ఏం చేస్తానంటే B మోల్స్ కొన్ని మోల్స్ ఈక్విలిబ్రియం మిక్సర్ నేను తీసాను Bని, దీని కాన్సన్ట్రేషన్ తగ్గింది లేదా దీని నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గాయి. దీని నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గాయంటే అప్పుడు ఏం జరగాలంటే దీని మోల్స్ పెరగాలంటే ఈక్విలిబ్రియం బ్యాక్వర్డ్ షిఫ్ట్ అవ్వాలి. అంటే బ్యాక్వర్డ్ షిఫ్ట్ అవ్వాలంటే ఈ రెండు రియాక్ట్ అవ్వాలంటే అది షిఫ్ట్ అవుతున్నప్పుడు వీటి యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఏ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా నేను D యొక్క మోల్స్ని ఏమో ఇంక్రీజ్ చేశాను అనుకో సపోజ్, D మోల్స్ని నేను ఇంక్రీజ్ చేశాను. ఇప్పుడు ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవుద్ది? ఇది కాన్సన్ట్రేషన్ పెరిగింది, దీని కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయింది, దీని కాన్సన్ట్రేషన్ తగ్గాలంటే ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవ్వాలి? బ్యాక్వర్డ్ జరగాలి. బ్యాక్వర్డ్ జరుగుతుందంటే అప్పుడు C మోల్స్ ఏంటవుతాయి? ఇది తగ్గాలి. బ్యాక్వర్డ్ జరుగుతున్నప్పుడు దీని కాన్సన్ట్రేషన్ ఏంటవుద్దంటే తగ్గుతుంది, వీటి కాన్సన్ట్రేషన్ ఏంటవుద్దంటే ఇంక్రీజ్ అవుద్ది. అంటే ఒకసారి రిపీట్ చేసామనుకో, దీన్ని నేను పెంచాను, దీని కాన్సన్ట్రేషన్ పెంచాను, ఇది తగ్గాలంటే ఫార్వర్డ్ జరగాలంటే ఈ రెండు కాన్సన్ట్రేషన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇది రియాక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని తగ్గుతుంది. సపోజ్ నేను దీన్ని తగ్గిస్తే కంపల్సరీగా ఇది ఇంక్రీజ్ అవ్వాలి. ఇది ఇంక్రీజ్ అవ్వాలంటే ఇటుపక్క రియాక్షన్ జరగాలంటే ఈ రెండు కాన్సన్ట్రేషన్స్ తగ్గుతాయి, ఇది పెరుగుతుంది. సపోజ్ నేను దీన్ని ఇంక్రీజ్ చేశాను, ప్రోడక్ట్స్ని ఇంక్రీజ్ చేస్తే ఇది డిక్రీజ్ అవ్వాలంటే సపోజ్ దీన్ని ఇంక్రీజ్ చేశాను, ఇది డిక్రీజ్ అవ్వాలంటే బ్యాక్వర్డ్ జరగడం అంటే దీని కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, వీటి కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎఫెక్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ వన్ ఏంటన్నాడు చూడండి, ఫర్ ద రియాక్షన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఒకటి, ఫర్ ద రియాక్షన్ ఇవ్వలేదు, కింద రాస్తాను చూడండి, A+B gives rise to C+D. ఇది ఇచ్చాడు రియాక్షన్. ఫర్ ద రియాక్షన్ అంటే కింద ఇచ్చాను చూసుకోండి, నెంబర్ ఆఫ్ మోల్స్ అట్ ఈక్విలిబ్రియం was found to be 4, 4, 2, 8 respectively.
అంటే ఏబిసిడి యొక్క మోల్స్ అని అనుకుందాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎట్ ఈక్విలిబ్రియం 4, 4, 2, 8 రెస్పెక్ట్. డైరెక్ట్గా ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్స్ ఇచ్చాడు ఇక్కడ. ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ కాదు ఇది, ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్. ఏంటంటే వాల్యూమ్ 1 లీటర్ కంటైనర్ అన్నాడు. అంటే ఇదంతా కూడా 1 లీటర్ కంటైనర్లో జరుగుతుంది. తర్వాత నౌ 18 మోల్స్ ఆఫ్ డి ఆర్ యాడెడ్. దీనికి 18 మోల్స్ డి అనేది యాడ్ చేశాడు. అంటే ఇలాగ ఉన్న తర్వాత ఇది ఒక క్లోజ్డ్ కంటైనర్లో జరుగుతుంది అనుకుంటే, ఇది ఒక క్లోజ్డ్ కంటైనర్లో జరుగుతుంది అనుకుంటే ఇది ఒక క్లోజ్డ్ కంటైనర్లో ఎలా జరుగుతుంది. ఈక్విలిబ్రియం ఉంది. 4 మోల్స్ 4 మోల్స్ 2 8 మోల్స్ ఉంది. ఈ కంటైనర్ యొక్క వాల్యూమ్ ఏంటంటే 1 లీటర్ అన్నాడు వాల్యూమ్. తర్వాత నౌ 18 మోల్స్ ఆఫ్ డి యాడ్ చేశాడు. 18 మోల్స్ డి యాడ్ చేశాడు దీనికి. అంటే 8 + 18 అయింది. అంటే ఇక్కడ 18 మోల్స్ డి యాడ్ చేయగానే ఇక్కడ నో ఈక్విలిబ్రియం, ఈక్విలిబ్రియం ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఏంటో చెప్పండి, 2 ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయింది. ఇక్కడ డిస్టర్బ్ అయింది. మళ్ళీ ఈక్విలిబ్రియం ఇప్పుడు రీఎస్టాబ్లిష్ అవుద్ది. రీఎస్టాబ్లిష్ అవ్వాలంటే 18 మోల్స్ యాడ్ చేసాం, డి యాడ్ చేసాం. కాబట్టి ఈక్విలిబ్రియం బ్యాక్వర్డ్ జరుగుతుంది. అంటే ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసాను, ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయ్యేవైపు ఈక్విలిబ్రియం షిఫ్ట్ అవుద్ది. డిక్రీజ్ అవ్వాలంటే మనం ఒకసారి తీసుకుంటే సపోజ్ ఇది 18 + 18 26 మైనస్ డిక్రీజ్ అవ్వాలి. ఎక్స్ మోల్స్ రియాక్ట్ అయ్యి అనుకుందాం, బ్యాక్వర్డ్ జరుగుతున్నాయి అనుకుందాం. ఇది కంపల్సరీగా 2 - x అవుద్ది. ఇది ఏంటి అవుద్దంటే 4 + x అవుద్ది. ఇది 4 అంటే న్యూ ఈక్విలిబ్రియం ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. న్యూ ఈక్విలిబ్రియం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అడుగుతుంటో చూడండి. ఇవి ఈక్విలిబ్రియం దగ్గర 18 మోల్స్ యాడ్ చేశాను డి. యాడ్ చేసిన తర్వాత ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయింది. మళ్ళీ ఈక్విలిబ్రియం రీఎస్టాబ్లిష్ అయింది, బ్యాక్వర్డ్ రియాక్షన్ జరిగింది. అయితే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ చేంజ్ అవ్వదు. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ టెంపరేచర్ చేంజ్ అయితేనే చేంజ్ అవుతుంది. టెంపరేచర్ చేంజ్ అవ్వనంత వరకు అది చేంజ్ అవ్వదు. సపోజ్ నేను ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను అనుకో. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేసీ ఏదో క్యాలిక్యులేట్ చేస్తే కేసీ = 8 × 2 8 × 2 / 4 × 4 × 1/v హోల్ పవర్ డెల్టా ng 2 - 2 డెల్టా ng వాల్యూ 1 అవుతుంది. సో 1 లీటర్ 1 + 1 1 + 1 1. సో దీని వాల్యూ ఎంత అవుతుందంటే దీని వాల్యూ 1 వస్తుంది. ఇది కూడా 1 లీటర్ కాబట్టి దీని వాల్యూ అంతా కూడా 1 వచ్చింది. ఇప్పుడు ఇది 1 కేసీ, సేమ్ కేసీ ఇక్కడే ఉంటుంది, కేసీ వాల్యూ చేంజ్ అవ్వదు. ఇక్కడ కేసీ క్యాలిక్యులేట్ చేశాను అనుకున్నాను. కేసీ = 26 - x × 2 - x / 4 + x × 4 + x. దీని వాల్యూ ఎంత అంటే 1 ఆల్రెడీ మనకు వచ్చింది ఇక్కడ. సపోజ్ నేను x = 1 అనుకున్నాను అనుకో. x = 1 అయితే ఇది ఎంత అవుద్దంటే 25 అవుద్ది. ఇది ఎంత అవుద్దంటే 2 - 1 1 అవుద్ది. ఇది ఎంత అవుద్దంటే 4 + 1 5 అవుద్ది. ఇది 4 + 1 5 అవుద్ది. కాబట్టి x 5 × 5 25 క్యాన్సిల్ అయిపోద్ది. అంటే అప్పుడు x = 1 అయితే ఈక్వేషన్ సాటిస్ఫై అయిపోద్ది. x = 1 అంటే x వాల్యూ 1. x వాల్యూ 1 కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకో. 26 - 1 అంటే 25 ఇది. 2 - 1 1 ఇది. 4 + 1 5 ఇది 5. అంటే దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ A, B, C, D ఎట్ న్యూ ఈక్విలిబ్రియం. కాకపోతే నువ్వు అబ్జర్వ్ చేయవు, నువ్వు 18 మోల్స్ డి యాడ్ చేసావు. 18 మోల్స్లో నువ్వు అంటే టోటల్గా 26 ఉండి నువ్వు యాడ్ చేసిన 18 మోల్స్లో ఓన్లీ 1 మోల్ మాత్రమే రియాక్ట్ అయింది. 26 ఉందంతా కూడా ఏంటైంది 25 అయింది. అంటే 100% కంపెన్సేషన్ కూడా చాలా తక్కువ కంపెన్సేట్ అయింది. చూసుకో, 1 మోల్ మాత్రమే రియాక్ట్ అయింది. కాబట్టి 100% దీని కాన్సన్ట్రేషన్ అబ్జర్వ్ చేస్తే దీని కాన్సన్ట్రేషన్ ఏంటైంది 2 మోల్స్ ఉన్నది, బ్యాక్వర్డ్ జరుగుతుంది కాబట్టి ఇది 1 అయింది. బ్యాక్వర్డ్ జరుగుతుంది ఇది 4 మోల్స్ ఉన్నది 5 అయింది. ఇది 4 మోల్స్ ఉంది 5 అయింది. ఇదనమాట ప్రాబ్లం. ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రెజర్.
ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రెజర్. అంటే ప్రెజర్ నువ్వు చేంజ్ చేస్తే ఈక్విలిబ్రియం అనేది ఎలా ఎఫెక్ట్ అవుద్ది, ప్రెజర్ని చేంజ్ చేస్తే ఈక్విలిబ్రియం అనేది ఎలా ఎఫెక్ట్ అవుద్దో చూద్దాం. ఒకసారి చూస్తే ప్రెజర్ చేంజ్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎలా ప్రెజర్ చేంజ్ చేయొచ్చు. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకో. సపోజ్ ఒక కంటైనర్లో ఒక గ్యాస్ ఉంది. దీని ప్రెజర్ని నేను చాలా రకాలుగా చేంజ్ చేయొచ్చు. అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ P = N/V × RT అని ఉంటుంది. P = N/V × RT. అంటే P అనేది ఏంటవుతుందంటే P = N/V × RT ఉంది. ఇప్పుడు నేను ఈక్విలిబ్రియం మిక్సర్ ఇక్కడ ఉందనుకుందాం. దీనిలో ఈక్విలిబ్రియం మిక్సర్ ఉంది. ఈక్విలిబ్రియం మిక్సర్ ఇలాగ ఉంది. ఏదో ఒక రియాక్షన్ జరుగుతుంది. A gives rise to 2B ఏదో రియాక్షన్ ఉందనుకోండి. అసలు దీని మీనింగే చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రెజర్ చేంజ్ చేస్తావు. ప్రెజర్ చేంజ్ అవ్వడం ఎలా చేంజ్ అవుతుంది, ఎప్పుడెప్పుడు చేంజ్ అవుతుందో ప్రెజర్ చూసుకున్నాం అనుకో. ప్రెజర్ చేంజ్ అవ్వడానికి సపోజ్ ప్రెజర్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ వీ కెన్ సే pressure changes in the following cases. Pressure changes in the following cases. ఎలా ప్రెజర్ చేంజ్ చేయొచ్చు మనం? ప్రెజర్ చేంజ్ అవ్వడం ఎన్ని కేసుల్లో జరుగుతుంది? సపోజ్ నేను నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ చేశాను అనుకో, ప్రెజర్ చేంజ్ అవుతుందా లేదా? P = N/V × RT కదా. సో ఇఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ చేంజెస్ చేంజ్ అయ్యాయి అనుకో, ప్రెజర్ కంపల్సరీగా చేంజ్ అవుద్ది. అవి రియాక్టెంట్సా ప్రోడక్ట్సా పక్కన పెడదాం. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ చేంజ్ అయితే చేంజ్ అవుద్ది. తరువాత టెంపరేచర్ చేంజ్ అయినా ప్రెజర్ చేంజ్ అవుద్ది. ఇఫ్ టెంపరేచర్ చేంజ్ అయినా ప్రెజర్ చేంజ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఇనర్ట్గా ఈ ఈక్విలిబ్రియం మిక్సర్లోకి నేను వేరే ఇనర్ట్ గ్యాస్ని ఏదైనా యాడ్ చేశాను అనుకో. ఇనర్ట్ గ్యాస్ అంటే వీటితో రియాక్ట్ అవ్వండి, ఓన్లీ హీలియం నియాన్ ఆర్గాన్ అవే కాదు. ఈ ఈక్విలిబ్రియం మిక్సర్తో రియాక్ట్ కాని ఏ గ్యాస్నైనా మనం ఇనర్ట్ గ్యాస్ అనొచ్చు. ఇనర్ట్ గ్యాస్ని యాడ్ చేసినా ప్రెజర్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ మారుతాయి. సో if we add inert gas ను యాడ్ చేసినా దీంట్లో కంటైనర్లో ప్రెజర్ మారిపోద్ది. అంటే తర్వాత వాల్యూమ్ చేంజ్ చేసినా ప్రెజర్లో చేంజ్ వచ్చేస్తుంది. అంటే నువ్వు ఇక్కడ ప్రెజర్ చేంజ్ చేయాలి అంటే హెడ్డింగ్ పెట్టడం మనం ఏంటన్నాం? ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రెజర్ అంటున్నాం. చేంజ్ ఇన్ ప్రెజర్ ఎన్ని రకాలుగా చేంజ్ అవుద్ది? దీంట్లో ఉండే ఏ ఒక్క మోల్స్ కానీ బి యొక్క మోల్స్ కానీ చేంజ్ అయినా ప్రెజర్ చేంజ్ అవుతుంది. టెంపరేచర్ ఆఫ్ ద సిస్టమ్, ఈ సిస్టమ్ ఈక్విలిబ్రియం మిక్సర్ ఉండే సిస్టమ్ యొక్క టెంపరేచర్ మొత్తం చేంజ్ అయినా ప్రెజర్ చేంజ్ అవుతుంది. ఇనర్ట్ గ్యాస్ యాడ్ చేసినా ప్రెజర్ చేంజ్ అవుతుంది. దీని యొక్క వాల్యూమ్ పిస్టన్ పెట్టి పెంచినా తగ్గించినా చేంజ్ అవుతుంది. అంటే ప్రెజర్ చేంజ్ అవ్వడానికి ఇవన్నీ రీజన్సే. కానీ ఇఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ చేంజ్ చేయడం వలన ప్రెజర్ చేంజ్ అవ్వడం అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్ కేసులో నేర్చుకున్నాం. నెంబర్ ఆఫ్ మోల్స్ యాడ్ చేయడమా, నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్ చేయడం, ఆ ఎఫెక్ట్. దిస్ ఎఫెక్ట్ ఇట్ ఈస్ డిస్కస్డ్ ఆల్రెడీ ఇన్ ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్లో ఆల్రెడీ ఇది డిస్కస్ చేసాం. కాబట్టి దాన్ని మరి ఇండివిజువల్గా ప్రెజర్ చేంజ్లోకి రాదు. అది నెంబర్ ఆఫ్ మోల్స్ చేంజ్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం. టెంపరేచర్ చేంజ్ అనేది ఇది వేరే కేసులో ఇట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ అనదర్ కేస్. అదర్ కేసులో మనం డిస్కస్ చేస్తాం దీన్ని.
టెంపరేచర్ అనే ఎఫెక్ట్ కింద అదర్ కేసులో చేంజ్ చేస్తాం. ఎడిషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్ ఇది కూడా ఇండివిజువల్గా వేరే కేసులో ఉంది. విల్ బి డిస్కస్డ్ ఇన్ అదర్ కేస్. వేరే కేసులో మనం డిస్కస్ చేస్తాం. కానీ వాల్యూమ్ చేంజ్ చేయడం వలన ప్రెజర్ చేంజ్ అవ్వడం మాత్రమే. ఇఫ్ వాల్యూమ్ చేంజెస్, ప్రెజర్ చేంజెస్ only will be discussed here. Only will be discussed in this case. చాలా మందికి ఈ డౌట్ రాదు, జస్ట్ వాల్యూమ్ అని అనుకుంటారు, కానీ ఇవేవి ఐడియా ఉండదు. వాల్యూమ్ చేంజ్ చేయడం వలన ప్రెజర్ చేంజ్ అవ్వడం మాత్రమే మనం ఈ కేసులో డిస్కస్ చేస్తాం. ప్రెజర్ చాలా మంది డౌట్ వస్తుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ చేంజ్ అయితే ప్రెజర్ చేంజ్ అవుతుంది, టెంపరేచర్ చేంజ్ అవుతుంది, కానీ ఆల్రెడీ వేరే కేసుల్లో మనం డిస్కస్ చేస్తున్నాం. మనం ఎప్పుడైనా ఈక్విలిబ్రియం మిక్సర్ యొక్క ప్రెజర్ చేంజ్ అని ఏమీ మెన్షన్ చేయకున్నా వాడు క్వశ్చన్స్లో ఇస్తే నువ్వు ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాల్యూమ్ యొక్క చేంజ్ వలన వచ్చే ప్రెజర్ మాత్రమే, మిగతావన్నీ వేరే కేసులో డిస్కస్ అవుతాయి. నీ మైండ్లో బాగా హోల్డ్ అయిపోయి ఉండాలి. ఎప్పుడైనా ప్రెజర్ చేంజ్ అనే వర్డ్ని కనబడితే అది ఈక్విలిబ్రియంలో ఉంటే ఆ ప్రెజర్ వాల్యూమ్ చేంజ్ అవ్వడం వలన మాత్రం వచ్చిన ప్రెజరే. అంటే వాల్యూమ్ని ఇంక్రీజ్ చేస్తే ప్రెజర్ డిక్రీజ్ అవుద్ది, వాల్యూమ్ డిక్రీజ్ చేస్తే ప్రెజర్ అనేది ఇంక్రీజ్ చేస్తే. అంటే మనం ఈ కేసులో డిస్కస్ చేసేది ఏంటైతే ప్రెజర్ చేంజ్ డ్యూ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ వాల్యూమ్. అంటే ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే హియర్ we will discuss pressure change due to increase due to change in volume only. వాల్యూమ్ వలన వచ్చే ప్రెజర్ గురించి మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ప్రెజర్ చేంజ్ డ్యూ టు చేంజ్ ఇన్ వాల్యూమ్ ఓన్లీ. చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ చేంజ్ అవ్వడం వల్ల మాత్రమే డిస్కషన్ చేస్తాం. సపోజ్ మనం తీసుకుంటే ఒక కంటైనర్ తీసుకుందాం. A2 గ్యాస్ ఇలాగ ఉంది. ఇది A మోల్స్ గ్యాస్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ 2B మోల్స్ గ్యాస్. ఇలా ఉంది. ఇది A మోల్స్, ఇది B మోల్స్ ఉంది. లేదా ఒక పని చేద్దాం. సపోజ్ దిస్ ఈజ్ ద కంటైనర్. హియర్ A gives rise to 2B. ఇది A మోల్స్ ఉంది, ఇది B మోల్స్ ఉంది. ఇప్పుడు మనం ప్రెజర్ చేంజ్ అవ్వడం అంటే పిస్టన్ ఫిటెడ్ కంటైనర్. కెమిస్ట్రీలో ఎప్పుడు కూడా 2 టైప్స్ ఆఫ్ కంటైనర్స్ ఉంటాయి. ప్రెజర్ చేంజ్ అవుతుందంటే మనం పిస్టన్ ఫిటెడ్ కంటైనర్ని యూజ్ చేస్తాం, లేదంటే క్లోజ్డ్ కంటైనర్ బాగా క్లోజ్ చేసి రిజిడ్ కంటైనర్ని యూజ్ చేస్తే అప్పుడు ప్రెజర్ వాల్యూమ్ కాన్స్టెంట్ ఉండే చేంజ్. సో ప్రెజర్ చేంజ్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో హియర్ సపోజ్ ఇఫ్ వి ఇంక్రీజ్ ద ప్రెజర్ని ఇంక్రీజ్ చేస్తాం అనుకుందాం. ఈక్విలిబ్రియం ఉంది. ప్రెజర్ని ఇంక్రీజ్ చేయడం అంటే ఆ పిస్టన్ని కొంచెం ఇక్కడ మూవ్ చేశాను అనుకున్నాను. పిస్టన్ ఈ పొజిషన్కి నేను మూవ్ చేశాను అనుకో, ఈ పొజిషన్కి మూవ్ చేశాను అనుకో, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ పొజిషన్కి నేను పిస్టన్ తీసుకొచ్చాను. ఇనీషియల్ పొజిషన్ దగ్గర సపోజ్ టోటల్ ప్రెజర్ ఒక 10 atmosphere ఉందనుకుందాం. అంటే టోటల్ ప్రెజర్ అంటే A మోల్స్ ఇచ్చే ప్రెజర్, A మోల్స్ ఆఫ్ A ఇచ్చే ప్రెజరు, B మోల్స్ ఆఫ్ B ఇచ్చే ప్రెజరు. ఇక్కడ ఏదో 10 atmosphere ఉంది నాకు. సపోజ్ 10 atmosphere ఉంది. ఇప్పుడు నేను పిస్టన్ని కింద పంపించాను. కింద పంపించేటప్పుడు దీని ప్రెజర్ ఎంతో కొంత ఒక 12 atmospheres లేదా 16 atmospheres ఎంతో మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇంక్రీజ్ చేసాం ప్రెజర్ని, పిస్టన్ ఇక్కడికి వచ్చింది. ప్రెజర్ని ఇంక్రీజ్ చేసాం అనుకో ఏం జరుగుతుందో చూద్దాం. ప్రెజర్ ఇంక్రీజ్ అయితే అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ P is equal to N/V into RT. P అనేది ప్రెజర్ అనేది P టోటల్ అనుకుందాం. N total by V total into RT.
అయితే ఇక్కడ ప్రెజర్ చేంజ్ అవ్వడం ఎలా చేంజ్ అవ్వాలంటాను నేను? ఓన్లీ వాల్యూమ్ చేంజ్ అవ్వడం వల్లనే. ముందు ఇనీషియల్గా వాల్యూమ్ ఎలా ఉందో నాకు చెప్పండి. మోర్ వాల్యూమ్. ప్రెజర్ ఇంక్రీజ్ అయ్యేసరికి ఏంటైంది? ఇది వాల్యూమ్ డిక్రీజ్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి వాల్యూమ్ ఏంటైందంటే డిక్రీజ్ అయింది, లెస్ వాల్యూమ్కి వచ్చింది. అంటే మనం వాల్యూమ్లో చేంజ్ తీసుకొచ్చి ప్రెజర్ని ఏం చేశాను నేను? ఇంక్రీజ్ చేశాను. అంటే ప్రెజర్ ఇంక్రీజ్ అయ్యింది. ఇక్కడ ప్రెజర్ని మార్చాను. ప్రెజర్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు వాల్యూమ్ ఏంటవుతుంది? డిక్రీజ్ అయింది. ఈ వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయింది. అంటే నేను ఈక్విలిబ్రియం డిస్టర్బ్ చేశాను. ఎలా డిస్టర్బ్ చేశాను? దీని మీద ప్రెజర్ పెంచి డిస్టర్బ్ చేశాను. ఎలా ప్రెజర్ పెంచాను? ఈ పెస్ట్ మీద ఇంకంత కొంత వెయిట్ పెట్టాను అనుకో, నెక్స్ట్ ఆ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయింది. ప్రెజర్ ఇంక్రీజ్ అవ్వడం వలన వాల్యూమ్ డిక్రీజ్ అయింది. అయితే మళ్ళీ ఈక్విలిబ్రియం రీఎస్టాబ్లిష్ అవ్వాలి. అంటే ఈ ఇంక్రీజ్ అయిన ప్రెజరు మళ్ళీ డిక్రీజ్ అవ్వాలి. ఎలా డిక్రీజ్? సపోజ్ వాల్యూమ్ డిక్రీజ్ అయింది. వాల్యూమ్ని మరలా వెంటనే మనం పైకి పంపించామనుకో, అంటే డిక్రీజ్ అయిన వాల్యూమ్ని మరలా ఇంక్రీజ్ చేస్తే ప్రెజర్లో చేంజ్ రాదు. చెప్తున్న పాయింట్ చాలా నీట్గా అర్థం చేసుకోవాలి. ప్రెజర్ని పెంచాను. ప్రెజర్ని పెంచినప్పుడు ఈక్విలిబ్రియం మళ్ళీ ప్రెజర్ తగ్గించే వైపు ఈక్విలిబ్రియం షిఫ్ట్ అవ్వాలి. ప్రెజర్ తగ్గడం అంటే ప్రెజర్ని ఎలా పెంచాం? వాల్యూమ్ని పెంచడం వల్ల, వాల్యూమ్ని తగ్గించడం వల్ల ప్రెజర్ పెంచాం. ప్రెజర్ని పెంచితే ఈక్విలిబ్రియం ఏంటవుతుంది? ఇప్పుడు కంపల్సరీగా వాల్యూమ్ డిక్రీజ్ అయింది కాబట్టి మరలా ఆపోజిట్గా వాల్యూమ్ డిక్రీజ్ అయ్యే వైపు ఈక్విలిబ్రియం షిఫ్ట్ అయిపోయింది అనుకో, అటువంటిది లీ చాట్లీ ప్రిన్సిపల్ చెప్పలేదు, ఇండైరెక్ట్గా జరుగుతుంది. అంటే నువ్వు వాల్యూమ్ని తగ్గించావనుకో, ఈక్విలిబ్రియం వెంటనే వాల్యూమ్ డిక్రీజ్ అయ్యేవైపు జరగదు. అంటే డైరెక్ట్ అపోజిషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అకార్డింగ్ టు లీ చాట్లియర్. చెప్తున్న పాయింట్ అర్థమవుతుందా? ప్రెజర్ని వాల్యూమ్ని తగ్గించడం ద్వారా పెంచాను, మళ్ళీ వెంటనే ఈక్విలిబ్రియం రీఎస్టాబ్లిష్మెంట్ అనేది వాల్యూమ్ పెంచే వైపు జరిగి మళ్ళీ వెంటనే ప్రెజర్ అనేది రీఎస్టాబ్లిష్ జరగదు. అంటే డైరెక్ట్ అపోజిషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అకార్డింగ్ టు లీ చాట్లియర్. డైరెక్ట్గా వాల్యూమ్ని పెంచేసాం కదా, వాల్యూమ్ని తగ్గించాం కదా, మళ్ళీ వాల్యూమ్ పెరిగే టైప్ ఈక్విలిబ్రియం షిఫ్ట్ అయిపోయి మళ్ళీ ప్రెజర్ ఒరిజినల్కి వచ్చేస్తాను అనుకోకూడదు. అలా జరగదు. ఎలా జరుగుతుంది అంటే ఇండైరెక్ట్ అపోజిషన్ జరుగుతుంది. ఇండైరెక్ట్ అపోజిషన్ అంటే నువ్వు ఇప్పుడు వాల్యూమ్ని డిక్రీజ్ చేసావు, దీని పక్కన పెట్టి దీన్ని యూజ్ చేసుకోదు. మరి ఇప్పుడు ఇది ప్రెజర్ పెరిగింది అంటే పీ టోటల్ పెరిగింది. ఇది పీ టోటల్ అనుకుందాం, ఇది ఎన్ టోటల్, ఇది వి టోటల్ అనుకుందాం. దీన్ని చేంజ్ చేసుకుని ఇది మారింది. ఇప్పుడు మళ్ళీ దీని ఒరిజినల్ స్టేట్కి రావాలంటే ఈ ఇంక్రీజ్ అయిన ప్రెజర్ని తగ్గించాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్ అయితే చాలు. అంటే మోల్స్ని టెంపరేచర్ మళ్ళీ కాన్స్టెంట్ అనుకుందాం. టెంపరేచర్ కాన్స్టెంట్, టెంపరేచర్ దగ్గర ఈక్విలిబ్రియం రియాక్షన్ జరుగుతుంది అనుకుందాం. ఆర్ ఎలాగో కాన్స్టెంట్. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు ప్రెజర్ని పెంచావు. ఎలా? వాల్యూమ్ డిక్రీజ్ అవ్వడం వలన. అంటే మళ్ళీ ప్రెజర్ తగ్గాలి. ప్రెజర్ తగ్గించుకోవడం వాల్యూమ్ని యూజ్ చేసుకొని డైరెక్ట్గా చెయ్యదు, నెంబర్ ఆఫ్ మోల్స్ని యూజ్ చేసుకుంటుంది. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే దీంట్లో ఉండే మోల్స్ని అడ్జస్ట్ చేసుకొని మారుతుంది. అంటే ఇఫ్ ఇంక్రీజ్ అంటే ఎలా మారుతుంది? ఇప్పుడు ప్రెజర్ పెంచావు, నెంబర్ ఆఫ్ మోల్స్, ప్రెజర్ తగ్గాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత అవ్వాలి? ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్ అయ్యే ఈక్విలిబ్రియం షిఫ్ట్ అవుద్ది. చెప్తున్న పాయింట్ అర్థమవుతుందా? ప్రెజర్ని పెంచాను. ప్రెజర్ ఎలా పెంచాను? వాల్యూమ్ తగ్గించడం ద్వారా. వాల్యూమ్ని తగ్గించినంత మాత్రాన మళ్ళీ వాల్యూమ్ని అపోజిట్ చేసుకుని డైరెక్ట్ అపోజిషన్ ఉండదు. నెంబర్ ఆఫ్ మోల్స్ని తగ్గించుకుని ఈక్విలిబ్రియం షిఫ్ట్ అవుతుంటుంది. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఎటుపక్క తక్కువ ఉన్నాయో అటువైపు ఈక్విలిబ్రియం షిఫ్ట్ అయ్యి దాని ప్రెజర్ని తగ్గించుకుంటుంది. అంటే పిస్టన్ యొక్క పొజిషన్ని మార్చుకోదు, వీటి యొక్క ఇంటర్నల్ పార్షియల్ ప్రెజర్స్ని చేంజ్ చేసుకొని మార్చుకుంటుంటుంది. అంటే దట్ ఈస్ if pressure increases equilibrium shifts towards less number of moles side, gaseous moles side, less number of moles side. For example, PCl5 gives rise to PCl3 plus Cl2 ఉంది. దీనిలో ఈక్విలిబ్రియం ఏరో అలా ఉంది. సపోజ్ ఈక్విలిబ్రియం దగ్గర
కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ 1 ఉంది అనుకుందాం. ఇది 1 1 అంటే ఫార్వర్డ్ ఇది 1 మోల్ ఇది 1 మోల్ ఉంది. ఫార్వర్డ్ దీని మీద ప్రెజర్ పెంచామనుకో, దీని మీద ప్రెజర్ పెంచితే ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవుద్దంటే బ్యాక్వర్డ్ వైపు జరుగుతుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గే వైపు. ప్రెజర్ తగ్గిస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అవ్వడం వైపు జరుగుతుంది. అంటే నువ్వు ఈక్విలిబ్రియం అంటే ఇప్పుడు ఇదే ఇక్కడ ఉందనుకుంటే నువ్వు దీని మీద ప్రెజర్ పెంచావు, ప్రెజర్ పెంచితే ఈక్విలిబ్రియం నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్ అయ్యే వైపు, నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్ అవుతుంది ఇప్పుడు బ్యాక్వర్డ్ వైపు. అన్నిటికీ బ్యాక్వర్డ్ ఉండాలని లేదు, అలా మారుతుంటుంది. అంతేగాని ప్రెజర్ పెంచితే వాల్యూమ్ని డైరెక్ట్గా యూజ్ చేసుకొని జరగదు. అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం నేర్చుకోవాలి. లీ చాట్లే ప్రిన్సిపల్ ఏం చెప్పింది, నువ్వు దేన్ని చేంజ్ చేసుకుంటే దాని చేంజ్ని ఆపోజ్ చేసే వైపు ఈక్విలిబ్రియం షిఫ్ట్ అవుతుందని చెప్పింది. అంటే నేను ఇక్కడ వాల్యూమ్ని చేంజ్ చేశాను, వాల్యూమ్ చేంజ్ అయినప్పుడు ఆపోజిట్గా మళ్ళీ రియాక్షన్ జరగాలంటే డైరెక్ట్గా మళ్ళీ వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వాలి. కానీ అలా జరగట్లేదు ఇక్కడ. అంటే ఇఫ్ వి థింక్ టువార్డ్స్ వాల్యూమ్ అంటే వాల్యూమ్గా పరంగా నువ్వు లీ చాట్లే ప్రిన్సిపల్ నువ్వు అబ్జర్వ్ చేస్తే లీ చాట్లే ప్రిన్సిపల్ అక్కడ ఫెయిల్ అవుద్ది. అంటే వాల్యూమ్ ఇక్కడ తగ్గింది కానీ మళ్ళీ వాల్యూమ్ పెరిగే వైపు ఈక్విలిబ్రియం రాదు. అంటే ప్రెజర్ని విత్ రెస్పెక్ట్ టు ప్రెజర్ అయితే ఈక్విలిబ్రియం ఓకే, అంటే లీ చాట్లే ప్రిన్సిపల్ ఓకే. ప్రెజర్ని పెంచాం, ప్రెజర్ తగ్గాలి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గే వైపు రియాక్షన్ జరుగుతుంది. కానీ ప్రెజర్ పెంచేటప్పుడు వాల్యూమ్ని తగ్గించాం కాబట్టి డైరెక్ట్గా మళ్ళీ వాల్యూము ఇంక్రీజ్ అయ్యే వైపు జరగదు. అంటే వాల్యూమ్ పరంగా నువ్వు ఆలోచిస్తే లీ చాట్లే ప్రిన్సిపల్ అక్కడ లిమిటేషనే ఫెయిల్ అవుద్ది అక్కడ. ఇంకొక కేసు ఉంది. ఇంకొక కేసు ఏంటంటే సపోజ్ నేను 2HI gives rise to H2 gas plus I2 gas తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఈక్విలిబ్రియం ఉంది. ఈక్విలిబ్రియం మీద ప్రెజర్ చేంజ్ వచ్చిందని అంటాను. ప్రెజర్ని పెంచావు, ప్రెజర్ని పెంచితే ప్రెజర్ని ఇంక్రీజ్ చేస్తే ఈక్విలిబ్రియం ఎట్ షిఫ్ట్ అవుద్ది, ఈక్విలిబ్రియం షిఫ్ట్స్ టువార్డ్స్ ప్రెజర్ చేంజెస్. ఎలా చేంజ్ అవ్వాలి, వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడం వల్ల, ప్రెజర్ వాల్యూమ్ డిక్రీజ్ చేయడం వల్ల. ఎప్పుడైనా నువ్వు ఈక్విలిబ్రియంలో ప్రెజర్ చేంజ్ అన్నావంటే వాల్యూమ్లో వచ్చే చేంజ్ వల్ల వచ్చే ప్రెజర్ మాత్రం ఆ కేసులోకి వస్తుంది. వాల్యూమ్ డిక్రీజ్ అవ్వడం వల్ల నువ్వు ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తావు. ప్రెజర్ ఇంక్రీజ్ అయితే ఈక్విలిబ్రియం ఎట్ అవుద్ది, షిఫ్ట్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్ సైడ్, నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్ సైడ్ ఎక్కడ జరుగుతుంది చూడండి. ఈక్వేషన్ చూసుకోవడం అనుకో, ఈ ఈక్వేషన్లో ఫార్వర్డ్ వైపు ఇక్కడ 2 మోల్సే ఉన్నాయి, ఇక్కడ కూడా 2 మోల్సే ఉన్నాయి. నువ్వు దీని మీద ఇప్పుడు ప్రెజర్ పెంచావు, ఈక్విలిబ్రియం షిఫ్ట్ అవ్వాలి. ఎటు షిఫ్ట్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్ అయ్యే వైపు. నెంబర్ ఆఫ్ మోల్స్ రెండు వైపులా ఒకలే ఉన్నాయి, అనేది ఈక్విలిబ్రియం దీని మీద ఎఫెక్ట్ ఉండదు, ప్రెజర్ యొక్క ఎఫెక్ట్. ఎందుకంటే సపోజ్ ఇటు షిఫ్ట్ అయినా 2 మోల్సే ఉన్నాయి, ఇటు షిఫ్ట్ అయినా 2 మోల్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద లిమిటేషన్ ఆఫ్ లీ చాట్లే ప్రిన్సిపల్. లీ చాట్లే ప్రిన్సిపల్ వాల్యూమ్ పరంగా చూసినా లేకపోతే డెల్టా ఎన్జీ జీరో రియాక్షన్స్ పరంగా చూసినా అది లీ చాట్లే ప్రిన్సిపల్ అనేది ఒక లిమిటేషన్గా ఉండిపోతుంది. తర్వాత టోటల్ ప్రెజర్ అనేది 50 అట్మాస్ఫియర్ దగ్గర ఉందనుకో. ఇది చూడండి, దీనికి అప్లికేషన్ ఇది ప్రాబ్లం. చూడండి ఏం చెప్తాను. ఫర్ ద గివెన్ రియాక్షన్, ఏదో ఒక రియాక్షన్ ఉంది. గివెన్ రియాక్షన్ ఏ గ్యాస్ బి గ్యాస్ ప్లస్ సి గ్యాస్. ఇక్కడ పిస్టన్ ఉందనుకున్నాం, పిస్టన్ పొజిషన్ అలాగ ఉంది. ద నెంబర్ ఆఫ్ మోల్స్ అట్ ఈక్విలిబ్రియం ఎక్కడ ఉంది, ఏంటన్నాడు అది 2, 4, 6 రెస్పెక్టివ్లీ అన్నాడు. 2, 4, 6. ఇప్పుడు టోటల్ ప్రెజర్ ఎంత ఉంది ఇక్కడ, 10 అట్మాస్ఫియర్ ఉంది, పీ టోటల్ అన్నాడు. తర్వాత ఏంటంటే చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ అండ్ ప్రెజర్ ఆఫ్ ఈచ్ గ్యాస్. ప్రతి గ్యాస్ యొక్క ప్రెజర్ అడుగుతాడు. ఇఫ్ ఈక్విలిబ్రియం ఈజ్ రీఎస్టాబ్లిష్డ్ అట్ అ టోటల్ ప్రెజర్ ఆఫ్ 50 అట్మాస్ఫియర్, అంటే టోటల్ ప్రెజర్ అనేది
50 అట్మాస్ఫియర్కి రీచ్ అయింది అనుకో. 50 అట్మాస్ఫియర్కి రీచ్ అయ్యేసరికి ఇప్పుడు దీని మోల్స్లో ఎన్ని ఉన్నాయి, సి మోల్స్ ఎన్ని ఉన్నాయి, బి మోల్స్ ఎన్ని ఉన్నాయి, ఏ మోల్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతాడు. దాంతోపాటు ఇంకేంటి అడుగుతాడంటే ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్డ్, టోటల్ ప్రెజర్ ఇచ్చాడు. దాంతోపాటు ప్రెజర్ ఈచ్ గ్యాస్, ఇక్కడ ఇది ఇచ్చే ప్రెజర్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఈచ్ గ్యాస్ అట్ న్యూ ఈక్విలిబ్రియం. న్యూ ఈక్విలిబ్రియం దగ్గర ఏం జరుగుతుంది అంటండి. అంటే సపోజ్ ఇంతకుముందు పిస్టన్ ఇక్కడ ఉంది, ఈసారి పిస్టన్ ఇలాగొచ్చింది అనుకోండి. అంటే ప్రెజర్ పెంచావు, ప్రెజర్ పెంచేసరికి వీటి మోల్స్లో చేంజ్ వస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడ ప్రెజర్ ఇంక్రీజ్ అయింది. ప్రెజర్ ఇంక్రీజ్ అయితే ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవుద్ది. ప్రెజర్ దేనివల్ల ఇంక్రీజ్ అయింది, వాల్యూమ్ చేంజ్ అవ్వడం వల్ల. వాల్యూమ్ చేంజ్ అని వాల్యూమ్ ప్రెజర్ ఇంక్రీజ్ అయింది, వాల్యూమ్ చేంజ్ అవ్వడం అంటే ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవుద్ది, నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్ అయ్యే వైపు షిఫ్ట్ అవుద్ది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎటు డిక్రీజ్ అవుతున్నాయి, ఇక్కడ 1 కోఎఫిషియంట్ 1 ఉంది, ఇక్కడ ఉంది. ఈ 2 మోల్స్ ఉన్నాయి, ఇక్కడ 1 మోల్ ఉంది కోఎఫిషియంట్స్ పరంగా. ఇది 1 ఇది. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఎటు డిక్రీజ్ అవుతున్నాయి, బ్యాక్వర్డ్. అంటే ప్రెజర్ ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవుద్ది, ఇక్కడ ఈక్విలిబ్రియం షిఫ్ట్స్ టువార్డ్స్ బ్యాక్వర్డ్. ఈక్విలిబ్రియం షిఫ్ట్స్ టువార్డ్స్ బ్యాక్వర్డ్. ఈక్విలిబ్రియం అనేది బ్యాక్వర్డ్ వైపు షిఫ్ట్ అవుద్ది. ఈక్విలిబ్రియం షిఫ్ట్స్ టువార్డ్స్ బ్యాక్వర్డ్. అర్థమవుతుందా? ఈక్విలిబ్రియం దగ్గర ఏంటి ఉన్నాయంట, 2 మోల్స్, 4 మోల్స్, 6 మోల్స్ ఉన్నాయి. ఇనీషియల్ కాదు, ఈక్విలిబ్రియం మోల్స్ ఇచ్చాడు, ప్రెజర్ పెంచాడు. ఇనీషియల్గా 10 అట్మాస్ఫియర్ ఉండేది, ప్రెజర్ పెంచాడు. ప్రెజర్ పెంచడం వల్ల ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవుద్ది, నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్ అయ్యే వైపు. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎటు డిక్రీజ్ అవుతాయి, కోఎఫిషియంట్స్ ఇక్కడ 1 1 ఉన్నాయి, 2 ఇటు పక్క వెళ్తే 1, కాబట్టి 2 into 1 అంటే ఈక్విలిబ్రియం బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది నువ్వు ప్రెజర్ ఇంక్రీజ్ చేయగానే. ఒకసారి చూసుకుందాం. ఏ గ్యాస్ బి గ్యాస్ ప్లస్ సి గ్యాస్ వచ్చింది. ఏ గ్యాస్ ప్లస్ బి గ్యాస్ ప్లస్ సి గ్యాస్. ఇది 2 ఉంది ఇక్కడ, ఇక్కడ ఇది ఎంత ఉందంటే 4, ఇది 6 ఉంది. ఇప్పుడు మనం కేపీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. కేపీ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే కేపీ ఈజ్ ఈక్వల్ టు 4 into 6/2 పి బై ఎన్ టోటల్. పి ఎంత ఉంది ఇక్కడ 10, ఎన్ టోటల్ ఎంత 4 + 6 10, 10 + 2 12, ఎన్ టోటల్ హోల్ పవర్ డెల్టా ఎన్జీ 2 - 1 1. ఇది 24 క్యాన్సిల్ అవుద్ది. కేపీ వాల్యూ ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. ఇది చేంజ్ అవ్వదు, ఓన్లీ టెంపరేచర్ మాత్రం చేంజ్ అయితే చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే వాడు ప్రెజర్ని పెంచాడు. అంటే టోటల్ ప్రెజర్ 10 అట్మాస్ఫియర్ ఉండేటప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ప్రెజర్ పెంచాడు. ఈక్విలిబ్రియం బ్యాక్వర్డ్ జరుగుతుంది. బ్యాక్వర్డ్ జరగాలంటే సపోజ్ 6 - x ఇక్కడ ఉందనుకోండి. సపోజ్ ఇది 4 - x, ఇది 2 + x అవుద్ది. ఇది ఓల్డ్ ఈక్విలిబ్రియం, ఇది న్యూ ఈక్విలిబ్రియం. ఓల్డ్ ఈక్విలిబ్రియం అండ్ న్యూ ఈక్విలిబ్రియం అవుతుంది. ఓల్డ్ ఈక్విలిబ్రియం అండ్ న్యూ ఈక్విలిబ్రియం. ఇప్పుడు ఇక్కడ చేస్తామనుకో, ఇక్కడ కేపీ వాల్యూ ఎంత వస్తుందంటే నువ్వు కేపీ క్యాలిక్యులేట్ చేస్తే కేపీ ఈజ్ ఈక్వల్ టు 6 - x into 4 - x/2 + x అవుద్ది. 2 + x పి బై ఎన్ టోటల్. పి ఎంత ఉందో తెలియదు. పి టోటల్ ఎంత అన్నాడు ఇక్కడ 10 అట్మాస్ఫియర్ పి టోటల్. ఇక్కడ పి టోటల్ 10 అట్మాస్ఫియర్. ఇక్కడ పి టోటల్ ఎంత ఉందంటే 50 అట్మాస్ఫియర్. పి టోటల్ ఈజ్ ఈక్వల్ టు 50 అట్మాస్ఫియర్. పి బై ఎన్ టోటల్. పి బై ఎన్ టోటల్ ఎంత ఉంది చూడండి, 6 + 4 10, 10 + 2 12. ఎన్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 50 బై ఈ ప్లస్ ఎక్స్ 12 - x అవుద్ది. 50/12 - x. ఇప్పుడు నేను ఇది దేనికి ఈక్వల్ చేయొచ్చు అంటే 1కి ఈక్వల్ చేయొచ్చు. ఇప్పుడు బ్యాలెన్స్ చేసిన తర్వాత దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసిన తర్వాత x = 2 కానీ 8 కానీ వస్తుంది. ఇనీషియల్ మోల్సే 8 లేవు కాబట్టి ఇది పాసిబుల్ కాదు. సో x = 2 వస్తుంది. సో అప్పుడు నాకు ఇదేంటి అవుద్దంటే 2 + 2 4 అవుద్ది, 4 - 2 2 అవుద్ది, 6 - 2 ఏంటి అవుద్దంటే 4 అవుద్ది. పార్షియల్ ప్రెజర్స్ అడిగాడు, న్యూ ఈక్విలిబ్రియం మోల్స్ ఇవి. పార్షియల్ ప్రెజర్కి ఫార్ములా ఏంటి, పిఐ ఈజ్ ఈక్వల్ టు xi ఇంటూ పి టోటల్ అవుతుంది. పిఐ xi అంటే 4/4 + 2 8 + 2 10 ఇంటూ పి టోటల్ 50 2/10 ఇంటూ
P total 50, 4/10 into P total 50 అంటే ఇది ఎంత అవుతుందంటే 5 20, ఇది ఎంత అయిందంటే 10, ఇది ఎంత అవుతుందంటే 20 atmospheres, 20 atmospheres, 10 atmospheres, ఇది 20 atmosphere. ఇనీషియల్గా ఎన్ని అట్మాస్ఫియర్స్ ఉండవు ఒకసారి చూడండి. చూసుకుంటే 10 atmosphere ప్రెజర్ ఉండేటప్పుడు పార్షియల్ ప్రెజర్ ఆఫ్ సి 6 ఉంది. 50 atmosphere ప్రెజర్ వచ్చేసరికి పార్షియల్ ప్రెజర్ ఆఫ్ సి 20 అయింది. అంటే ఈ కంటైనర్లో నువ్వు ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఈచ్ గ్యాస్ ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ఇనీషియల్గా 6 ఉండేది, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏంటైంది 20. ఇనీషియల్గా 4 ఉండేది, ఇక్కడికి వచ్చేసరికి 10 అయింది. ఇనీషియల్గా 2 ఉండేది, ఇక్కడికి వచ్చేసరికి 20 అయింది. అర్థమవుతుంది నేను చెప్తుంది? నువ్వు ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తే ఈక్విలిబ్రియం నువ్వు ఎటు షిఫ్ట్ అయినా, సపోజ్ నీకు ఒక డౌట్ వస్తుంది, ఈక్విలిబ్రియం అనేది ఇటువైపు షిఫ్ట్ అవుతుంది కదా, అంటే దీని మోల్స్ తగ్గుతానే కదా, దీని మోల్స్ B, C మోల్స్ తగ్గుతానే కదా, కాబట్టి వీటి యొక్క పార్షియల్ ప్రెజర్స్ తగ్గాలి అని అనుకుంటాం. కానీ అలా జరగదు. వాల్యూమ్ యొక్క ఎఫెక్ట్ని మెయిన్ బై గెస్ చేసుకోవాలి. వాల్యూమ్ ఇస్ డామినెంట్ ఫ్యాక్టర్. ప్రెజర్ని ఇంక్రీజ్ చేస్తే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త గుర్తుంచుకోండి. ప్రెజర్ని ఇంక్రీజ్ చేస్తే దీని యొక్క పార్షియల్ ప్రెజరు, దీని యొక్క పార్షియల్ ప్రెజరు, దీని యొక్క పార్షియల్ ప్రెజరు, ప్రతి రియాక్టెంట్ ప్రోడక్ట్ యొక్క పార్షియల్ ప్రెజర్లో ఇంక్రిమెంట్ వస్తుంది. ఎందుకంటే వాల్యూమ్ ఫ్యాక్టర్ ఈజ్ డామినెంట్ ఓవర్ మోల్స్ ఫ్యాక్టర్. అది ఫార్వర్డ్ రియాక్షన్ వైపు షిఫ్ట్ అయినా, బ్యాక్వర్డ్ వైపు షిఫ్ట్ అయినా, ప్రెజర్ని ఇంక్రీజ్ చేస్తే ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవుతుందంటే అది నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్ అయ్యే వైపు షిఫ్ట్ అవుతుంది. అది నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్ అయ్యే వైపు షిఫ్ట్ అవుతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ని బేస్ చేసుకుని చెప్పకూడదు కాన్సన్ట్రేషన్ కానీ ప్రెజర్ కానీ, ప్రెజర్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్ కానీ. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఈచ్ గ్యాస్ ఇంక్రీజెస్ ఆర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఈచ్ గ్యాస్ ఇంక్రీజెస్ when ప్రెజర్ ఈజ్ ఇంక్రీజెస్. అది ఇంపార్టెంట్ పాయింట్. అంటే నువ్వు ప్రెజర్ని ఇంక్రీజ్ చేస్తే పార్షియల్ ప్రెజర్స్ అనే ప్రతి గ్యాస్ యొక్క పార్షియల్ ప్రెజరు ఇంక్రీజ్ అవుద్ది రిగార్డింగ్ లెస్. నువ్వు ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవని అనవసరం. ప్రెజర్ని ఇంక్రీజ్ చేస్తే ఈక్విలిబ్రియం ఎప్పుడు కూడా న్యూ ఈక్విలిబ్రియం దగ్గర పార్షియల్ ప్రెజర్స్ ఆఫ్ ఈచ్ గ్యాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రియాక్టెంట్ అయినా ప్రోడక్ట్ అయినా. ఇక్కడ మనం ఒక పాయింట్ నేర్చుకోవాలి. ఎందుకు అలా జరుగుతుంది చూద్దాం. P is equal to N/V into RT. ఇది టోటల్ ప్రెజర్కైనా పార్షియల్ ప్రెజర్కైనా. సపోజ్ నా దగ్గర PA is equal to NA/V into RT ఉందనుకుందాం. PA is equal to NA/V into RT. మనం ఇదే రియాక్షన్ చూద్దాం. ఇప్పుడు చెప్పిన రియాక్షనే. A gives rise to ఏదో 2B అనే రియాక్షన్ ఎలా ఉందనుకున్నాం. A gives rise to 2B అనే రియాక్షన్ ఎలా ఉంది. మనం ఏంటనుకుంటామంటే ఇప్పుడు ప్రెజర్ని ఇంక్రీజ్ చేసాం. ప్రెజర్ని ఇంక్రీజ్ చేస్తే దీని మీద ప్రెజర్ని ఇంక్రీజ్ చేసాం. ప్రెజర్ని ఇంక్రీజ్ చేయడం వలన ఏం జరుగుతుందంటే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవుతుందంటే నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్ అయ్యే వైపు. నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్ అయ్యే అంటే ఇటువైపు జరుగుతుంది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఏ వైపు జరుగుతుంది. అంటే ఏ వైపు జరుగుతుందంటే నువ్వు ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ఏంటవుతుంది, ఇంక్రీజ్ అవుతుంటుంది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి ఏంటవుతుంటుంది, డిక్రీజ్ అవుతుంటుంది. కానీ వాల్యూమ్ అనేది ఏంటవుద్ది, డిక్రీజ్ అవుతుంటుంది. వాల్యూమ్ టోటల్ ఏ ఆక్యుపై చేసే వాల్యూమ్ అయినా, బి ఆక్యుపై చేసే వాల్యూమ్ అయినా, మొత్తం కంటైనర్ వాల్యూమ్ ఐడియల్ గ్యాస్ అనుకుంటాం కాబట్టి వాల్యూమ్ డిక్రీజ్ అవుద్ది. ఇక్కడికి వచ్చామనుకో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ బై వాల్యూమ్. ఇప్పుడు ఈ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఏ మీద దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. సపోజ్ ఏ గురించి మాట్లాడుతున్నాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ఇంక్రీజ్ అవుద్ది, వాల్యూమ్ ఏంటవుతుంది, డిక్రీజ్ అవుద్ది.
చెప్తున్న పాయింట్ అర్థమవుతుందా? పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఏ గురించి మాట్లాడేటప్పుడు ఏ మోల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఏ యొక్క పార్షియల్ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రాబ్లం లేదు. వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఏ పరంగా నీకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే మోల్స్ ఫ్యాక్టర్ అండ్ వాల్యూమ్ ఫ్యాక్టర్, బోత్ మోల్స్ అండ్ వాల్యూమ్ ఫ్యాక్టర్, బోత్ మోల్ ఫ్యాక్టర్ అండ్ వాల్యూమ్ ఫ్యాక్టర్ and volume factor favors for the increment of partial pressure of A when P total increases. When P total increases, P total ఇంక్రీజ్ అయినప్పుడు ఏ పరంగా చూసుకుంటే నీకు ప్రాబ్లం లేదు. ఏ మోల్స్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి పార్షియల్ ప్రెజర్ ఇంక్రీజ్ అయింది, వి మోల్స్ డిక్రీజ్ అయ్యాయి కాబట్టి పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఏ అనేది ఇంక్రీజ్ అయింది. అదే బీకి చెప్తాను. ప్రెజర్ ఇంక్రీజ్ చేసావు అంటే టోటల్ ప్రెజర్ ఇంక్రీజ్ చేసావు, ప్రెజర్ ఇంక్రీజ్ అయింది అనుకో, పీ టోటల్ ఇంక్రీజ్ అయింది అనుకో, ప్రెజర్ ఇంక్రీజ్ అయింది. ప్రెజర్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవుతుంది, బ్యాక్వర్డ్ జరుగుతుంది. బ్యాక్వర్డ్ జరుగుతుందంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి ఏంటవుతాయి, డిక్రీజ్ అవుతాయి. బ్యాక్వర్డ్ జరుగుతుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి డిక్రీజ్ అవుతుంది కాబట్టి పార్షియల్ ప్రెజర్ ఆఫ్ బి ఏంటవ్వాలి, పీబీ ఈజ్ ఈక్వల్ టు ఎన్బి బై వి ఇంటూ ఆర్టీ రాశాను అనుకో, పీబీ ఈజ్ ఈక్వల్ టు ఎన్బి బై వి ఇంటూ ఆర్టీ నోట్ చేశాను అనుకో, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి ఏంటయింది, తగ్గింది. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ బి ఏంటి అవ్వాలి, తగ్గాలి. వాల్యూమ్ ఏంటైంది, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి తగ్గింది, వాల్యూమ్ కూడా తగ్గింది. వాల్యూమ్ ఎలాగో తగ్గుతుంది, ప్రెజర్ పెంచడం వల్ల. సో వాల్యూమ్ ఆక్యుపై చేసే బి ఏంటైంది, తగ్గింది. వాల్యూమ్ తగ్గింది కాబట్టి పార్షియల్ ప్రెజర్ ఆఫ్ బి ఏంటవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది. ఇప్పుడు నీకు కన్ఫ్యూజన్ వస్తుంది, అదేంటిది, మోల్స్ ఆఫ్ బి తగ్గుతుంది, ఒక ఫ్యాక్టర్ ఏంటి పార్షియల్ ప్రెజర్ తగ్గిస్తుంది, మోల్స్ ఫ్యాక్టర్. వాల్యూమ్ ఫ్యాక్టర్ ఏం చేస్తుంది, పార్షియల్ ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తుంది. కానీ వాల్యూమ్ ఫ్యాక్టర్ ఈజ్ డామినెంట్, బట్ వాల్యూమ్ ఫ్యాక్టర్ ఈజ్ డామినెంట్ ఓవర్ మోల్ ఫ్యాక్టర్. వాల్యూమ్ ఫ్యాక్టర్ ఈజ్ డామినెంట్ ఓవర్ మోల్ ఫ్యాక్టర్. మోల్ ఫ్యాక్టర్తో కంపేర్ చేసుకుంటే వాల్యూమ్ ఫ్యాక్టరే డామినెంట్. దేర్ఫోర్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ బి ఇంక్రీజెస్. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ బి అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ప్రెజర్ అంటే నీకు ఫైనల్గా ఒక పాయింట్ తెలియాలి, నువ్వు ప్రెజర్ని ఇంక్రీజ్ చేస్తే దీని పార్షియల్ ప్రెజర్ అయినా దీని పార్షియల్ ప్రెజర్ అయినా ఏ గ్యాస్ యొక్క పార్షియల్ ప్రెజర్ అయినా ఈక్విలిబ్రియం ముందు ఇంక్రీజ్ అవుద్ది. అదనమాట. అసలు నెక్స్ట్ చూద్దాం. వై వాల్యూమ్ ఫ్యాక్టర్ ఈజ్ డామినెంట్. వై వాల్యూమ్ ఫ్యాక్టర్ ఈజ్ డామినెంట్. వై వాల్యూమ్ ఫ్యాక్టర్ ఈజ్ డామినెంట్ ఓవర్ మోల్ ఫ్యాక్టర్. మోల్ ఫ్యాక్టర్తో కంపేర్ చేసుకుంటే వాల్యూమ్ ఫ్యాక్టర్ ఎందుకు డామినెంట్ అవుతుందని చెప్తాను. వై వాల్యూమ్ ఫ్యాక్టర్ ఈజ్ డామినెంట్ ఓవర్ మోల్ ఫ్యాక్టర్. మోల్ ఫ్యాక్టర్తో కంపేర్ చేసుకుంటే వాల్యూమ్ ఫ్యాక్టర్ ఉంది. సపోజ్ ఏ గివ్స్ రైజ్ టు 2b అని రియాక్షన్ తీసుకున్నాం. ఏ గివ్స్ రైజ్ టు 2b అని రియాక్షన్ తీసుకుంటే కేపీ ఈజ్ ఈక్వల్ టు ఏంటవుతుందంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ బి స్క్వేర్ బై పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఏ. ఇది కదా. అయితే ఆల్రెడీ మనం ప్రెజర్ పెంచడం వల్ల ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవుతుందని చెప్పాం, ఇటువైపు షిఫ్ట్ అవుద్ది. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఏ ఏంటవుద్ది, కంపల్సరిగా ఇంక్రీజ్ అవుద్ది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ఇంక్రీజ్ అయింది, వాల్యూమ్ డిక్రీజ్ అయింది. యాగారు ఇప్పుడైతే డిస్కస్ చేసాం. పిఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏ బై వి ఇంటూ ఆర్టీ. ఎన్ఏ ఇంక్రీజ్ అయింది, వాల్యూమ్ డిక్రీజ్ అయింది. కాబట్టి పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఏ ఏంటి అవ్వాలి, ఇంక్రీజ్ అవుతుంది. కానీ మనకు తెలుసు
ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కేపీ ఈజ్ కాన్స్టెంట్. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కేపీ ఈజ్ కాన్స్టెంట్. కేపీ ఈజ్ కాన్స్టెంట్. టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నంత వరకు కేపీలో చేంజ్ రాదు. అయితే మరి ఇది చేంజ్ అవుతుంది కదా, కంపల్సరీగా కేపీలో చేంజ్ రావాలి కదా. ఆ చేంజ్ రాకుండా ఉండడం కోసం పార్షియల్ ఇది ఇంక్రీజ్ అయిందనుకో, ఇది కూడా ఇంక్రీజ్ అయిందనుకో, అప్పుడు కంపల్సరీగా ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. చెప్తున్న పాయింట్ అర్థమవుతుందా? డౌట్ లేదు. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఎయిర్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే మోల్స్ ఫ్యాక్టర్ వాల్యూమ్ ఫ్యాక్టర్ రెండు సపోర్ట్ చేస్తున్నారు పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఎయిర్కి, కాబట్టి ఇది ఇంక్రీజ్ అవుద్ది. కానీ ఇది కూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఇది ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం జరగాలి? సపోజ్ నేను ఇది తీసుకున్నాను అనుకో, పీబీ ఈజ్ ఈక్వల్ టు కేపీ ఈజ్ కాన్స్టెంట్. హియర్ పిఏ ఇంక్రీజెస్, సో పీబీ షుడ్ బి ఇంక్రీజ్. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ బి should be increase. PB should be increase to make KP as constant. To make KP as constant. KPని కాన్స్టెంట్గా ఉంచడం కోసం ఏం చేయాలి మనం? PB కూడా ఇంక్రీజ్ అవ్వాలి. అయితే PBకి ఫార్ములా ఏంటి? PB is equal to NB/V into RT. PB ఈజ్ ఈక్వల్ టు NB/V ఇంటూ RT. అయితే మనకి ఈక్విలిబ్రియం జరుగుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి ఏంటి అవుతుంది? డిక్రీజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ డిక్రీజ్ అవ్వడం వల్ల PB ఏంటవుద్ది? డిక్రీజ్ అవుద్ది. వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి వాల్యూమ్ డిక్రీజ్ అవ్వడం వల్ల PB ఏంటవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. కానీ మనకి ఏం కావాలి? PB ఇంక్రీజ్ అవ్వాలి. PB ఇంక్రీజ్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఏది డామినెంట్ అవ్వాలి? వాల్యూమ్ ఫ్యాక్టరే డామినెంట్ అవ్వాలి కంపేర్డ్ టు మోల్స్ ఫ్యాక్టర్. ఎందుకు? మనకు PB ఇంక్రీజ్ అవ్వాలి. PB ఎందుకు ఇంక్రీజ్ అవ్వాలి? PA ఆల్రెడీ ఇంక్రీజ్ అయింది. PA ఇంక్రీజ్ అయితే PB కూడా ఇంక్రీజ్ అవుద్ది. అప్పుడే KP కాన్స్టెంట్గా ఉంటుంది కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర, లేకపోతే ఇది కాన్స్టెంట్గా ఉండదు. కాబట్టి PB ఇంక్రీజ్ అయ్యింది కాబట్టి PA ఇంక్రీజ్ అయ్యింది కాబట్టి PB కూడా ఇంక్రీజ్ అవ్వాలి. PB ఇంక్రీజ్ అవ్వాలంటే కంపల్సరీగా వాల్యూమ్ ఫ్యాక్టరే డామినెంట్ అవ్వాలి. అందుకే ఎప్పుడు కూడా వాల్యూమ్ ఫ్యాక్టర్ ఇస్ డామినెంట్ ఓవర్ మోల్ ఫ్యాక్టర్.